తీన్మార్ మల్లన్న వివాదంలో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి. శాసన మండలి చైర్మన్ ను నిన్న కవిత కలిసి ఫిర్యాదు చేస్తే ఇవాళ తీన్మార్ మల్లన్న కూడా కలిశారు. డీజీపీని కలిసి తనపై జరిగిన దాడిని వివరించారు. మరోవైపు మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘం నేతగా కవిత ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి జరిగినా పోలీసులు సరిగా స్పందించడం లేదని అన్నారు. ఇదే విషయంపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేస్తారు. అలాగే ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రీయ లోక్దళ్ నుంచి. సో ముందుగా ఒకసారి భరత్తో మాట్లాడదాం. సో చూసాం నిన్న మల్లన్నేమో దాడి అంటున్నారు. సో కవిత ఏమో అట్లా మాట్లాడితే, ఇంట్లో ఆడపిల్లని ఇట్లా మాట్లాడితే మేము ఊరుకోము తెలంగాణ వాళ్ళు కానీ వాళ్ళు అంటున్నారు జాగృతి సభ్యులు. సో ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగా దాడి అనొచ్చా? వాళ్ళు అన్నందుకు కోపంతో కొట్టారనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే ఒక కన్ఫ్యూజన్ ఉండింది. అంటే నిన్న మధ్యాహ్నం వరకు అసలు ఏం జరిగింది ఏంటి అన్న దాని విషయంలో. మొన్న జహీరాబాద్లో జరిగిన మీటింగ్లో మల్లన్న మాట్లాడడం కవిత సంబరాల మీద, ఆ తర్వాత నిన్న క్యూ న్యూస్ ఆఫీస్ వెళ్ళడం, ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇద్దరు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. సో అల్టిమేట్గా ఇప్పుడు రెండు వర్గాలు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నాయి. ఒకసారి మనం మనతో జాయిన్ అయిన గెస్ట్ల ఒపీనియన్ తెలుసుకుందాం. ఈ వివాదంలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. దిలీప్ కుమార్ గారు, మీ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత? అన్మ్యూట్ చేసి మాట్లాడండి దిలీప్ గారు. మొత్తం ఓవరాల్ గా లాస్ట్ 2 days గా 3 days గా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? తప్పు ఎవరిది అనిపిస్తుంది? ఒకటి భరత్, మీరు సీనియర్ జర్నలిస్ట్, మనం 10 years లోపల కూడా బీఆర్ఎస్ పరిపాలించే టైంలో కూడా మనం ఏం చేసామంటే విచ్చలవిడితనం, దాడులు చేయడం, ఎవరు క్వశ్చన్ చేస్తే వాడిని జైల్లో పారేయడం, ఒక కొత్త సంస్కృతి, విష సంస్కృతి అనేది తెలంగాణలో స్టార్ట్ చేశారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ మన వామనరావు దంపతులు రోడ్డు మీద నరికేశారు. నరికిన వాడు ఎవడో కూడా తెలుసు, కానీ ఏం యాక్షన్ తీసుకుంటూ మనకైతే అనిపించలేదు. అని అది లేదు, లాజికల్ గా ఆ కేసు ఎడిపోయిందో ఏమైందో మనది. నేను ఎన్ని కేసులు ప్రశ్నించినందుకు మన మల్లన్న మీద పెట్టారో మనకు తెలుసు. ఏ విధంగా కిడ్నాప్ చేసి చిన్న కేసుకి మన తొలివెలుగు రఘుని తీసుకెళ్లారో తెలుసు. కాబట్టి వాళ్ళు ఒక పరాకాష్ఠ చేరుకున్నారు. అంటే మీరు మాట్లాడడానికి వీలే లేదు. మాట్లాడే స్వేచ్ఛ అనేది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అట్లాంటి సందర్భంలో మీరు మాట్లాడడానికి, ప్రశ్నించడానికి కూడా వీల్లేదనే సంస్కృతిని వాళ్లే తీసుకొచ్చారు. ఈ రోజు ఆయన సరే అంటే అన్నాడు, అది ఆయన కరెక్టా కాదని విచక్షణ వదిలేద్దాం. 10 మాట్లాడి మీరు ఇంకో 20 మాట్లాడండి. స్వాతంత్రం అయితే ఉంది కదా మీకు కూడా. అంతేగాని మీరు గుండాలను పంపి ఆయన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు పలగొట్టి, ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. అది ఎవరైనా, వారు కానీ వీరు కానీ, ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నది యాక్చువల్లీ డెమోక్రటిక్ నామ్స్ కు అనుగుణంగా ఉన్నటువంటివి కావు. ఈ సంస్కృతి ఇది మన తెలంగాణలో కరెక్ట్ కాదు అని అనుకుంటా. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడన్నా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, ఆంధ్రుల మీద దాడిగా చూసారండి. ఇప్పుడు మనం పరస్పరం దాడులు చేసుకుంటాం తెలంగాణ వాళ్ళం. ఇది ఎక్కడ కొత్త సంస్కృతి సృష్టించారు అసలు? సో ఇది అది జరగకుండా ఉండాల్సి ఉండే అంటే నేను దీన్ని నియంత్రణ చేసుకోవాల్సిన ఆ నాయకులే. వీళ్ళ మీద వాళ్ళ పిటిషన్, వాళ్ళ మీద వీళ్ళ పిటిషన్. ఎట్లాంటి ఇప్పుడు మీరు దాడి చేస్తున్నారు, అద్దాలు బలగొడుతున్నారు. మీ ప్రొటెక్షన్ కోసం ఉన్న గన్మెన్ ఆయన మళ్ళీ రక్షించాలా అవుతా? ఏం చేయాలంటారు? చూసి కూర్చుంటారా? సో డెఫినెట్లీ కాల్చి ఉంటాడు. సరే, అది ఎవరు కరెక్ట్ అనేది మీ డిపార్ట్మెంట్ రేపు ఎంక్వైరీలు తెలుస్తుంది. కానీ మళ్ళీ కామెంట్ కూడా సరే కొంతవరకు లేడీ కాబట్టి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయ్యింది. ఇది మామూలుగా తెలంగాణలో అయితే మామూలుగా అంటూనే ఉంటాం, జెంట్స్ కి అయితే ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఆ మహిళ కాబట్టి అది అక్కడ వాళ్ళకి కూపన్ రావడానికి ఒక ఆస్కారం అయితే ఏర్పడింది. కాబట్టి ఆయన కూడా ఒక పద్ధతిలో నియంత్రించుకోవాలి భాషను. ఈమె కూడా ఈరోజు నేను ఛాంపియన్ ఆఫ్ బీసీస్ అంటే ఎట్లాంటి స్థితి భరత్ చెప్పండి? ఇన్ని 10 ఏళ్ళు నువ్వు పరిపాలన ఉంటే మీ నాన్న పరిపాలించాడు, మీ అన్న పరిపాలించాడు, ఆ పక్క మీ బావగారు ఉన్నారు అధికారులు, ఇంతమంది ఉన్నప్పుడు ఒక్కనాడు సామాజిక తెలంగాణ అనకుండా ఈ రోజు మీరు సడన్ గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కొన్ని తప్పులు చేసింది, ఈ రోజు నేనే ఛాంపియన్, ఉమెన్ రిజర్వేషన్ నేనే తెచ్చా, లేదా బీసీ రిజర్వేషన్ నేనే తెస్తా, తెచ్చింది కూడా నేనే, నా వల్లనే వచ్చింది ఉంటే ఉండొచ్చు మీ రోల్ కూడా, నేను కాదనట్లే. కానీ యూ కెనాట్ బికమ్ ఏ ఛాంపియన్ కదా.
సో నేనే ఇందులో ఇరుపక్షాల పట్ల కూడా వాళ్ళకి సమయం పాటించాల్సిన అవసరం ఉంటే ఇద్దరు కూడా నియంత్రించుకోవాల్సి ఉంటే భాష కానీ వాళ్ళ ఈ విధమైనటువంటి ట్యాక్స్ సంబంధించిన ప్రేరేపించేటువంటి కార్యక్రమాలు కానీ. సో ఇది జరిగిందన్నది చాలా అది ఒక రకంగా మంచిది కాదు. ఇట్స్ నాట్ ఇది కరెక్ట్. అంటే మీకు తెలుసు కాన్స్టిట్యూషన్ ఒక రైట్ ఇచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది. అంత మాత్రం చేత అడ్డగోలుగా మాట్లాడాలని కూడా నేను అన్నాను. కానీ ఆ ఇచ్చిన స్వాతంత్రాన్ని మీరైతే హరించలేదు కదా, మీరు కూడా మాట్లాడండి. అంటే ఆ మాట కోసం ఉద్యమ కాలంలో కేసీఆర్ వాడిన భాష కానీ, కేసీఆర్ తిట్టిన తిట్లు కానీ, కేటీఆర్ తిట్టిన తిట్లు కానీ, తర్వాత కాలంలో హరీష్ మాట్లాడిన భాష కానీ మనందరం జ్ఞాపకం తెచ్చుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. సో అది కొనసాగింపుగా ఇక మళ్ళీ అందరూ 10% మాట్లాడారు. అంటే అంత మాత్రం చేత ఇంకా మాట్లాడమని నేను అనట్లేదు. బట్ ఇది ఎన్నోసారి ఆయన ఆస్తుల మీద దాడి చేయడం కాబట్టి ఆయన ఒక వాదాన్ని తెలుసుకున్నాడు, పీసుల కాన్సెప్ట్ తెలుసుకున్నాడు, కొన్ని పొరపాటున డైలాగ్స్ అంటే అన్నాడు. బట్ ఈ రోజు అది ఉధృతంగా వచ్చింది ఆ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం గౌరవించదలుచుకున్నప్పుడు మనం మారామనుకుంటే మారామని చెప్పండి పబ్లిక్ కి. మీ గతంలో తప్పు చేసాం, ఈ రోజు మారాం, నౌ టుడే మేము కూడా ఈ కాజ్ కి ఛాంపియన్ అంటే కాదని ఎవరు అనరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తాం, అటాక్ చేస్తాం, ఇది అని ఈ విధమైనటువంటి దౌర్జన్యం అనేది కరెక్ట్ కాదంట. ఓకే సార్, అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు తెలంగాణలో ఇది నార్మల్ గా మీరు విన్నారా ఈ చెప్పిన సామెత? విన్నాను. అందుకే దాని జోలికి పోకుండా దాన్ని డిప్లొమాటిక్ గా అవాయిడ్ చేశా. సామెత విన్నా, బట్ ఆ సామెత తెలంగాణ లేదని కాదు కదా, సామెత ఉంది. దాని సందర్భాన్ని బట్టి వాడాలి. అందుకే జెండర్ తేడాతో అది అఫెన్సివ్ గా మారింది తప్ప అదర్వైజ్ అదే ఇంకో పురుషుడి మీద ప్రయోగించుంటే పురుషుడి మీద ప్రయోగించుంటే ఇబ్బంది ఉండేది కాదు. డెఫినెట్లీ తెలంగాణలో అది ఉంది. మనం కూడా వరంగల్లో మహబూబ్నగర్లో ఆ మాట అంటాం. అంత మాత్రం చేత ఈ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆమె మహిళ కాబట్టి అది ఒక అఫెన్సివ్ వచ్చింది. అది సో దానికి ఆయన కొంచెం దాన్ని ఆచితూచి వాడాల్సిన అవసరం ఉండే అని అంటున్నాను. అట్లంటే ఎట్లా ఉద్దేశించి కూడా ఆయన చాలా పరుష పదజాలం వాడాడు. అది కూడా ఆయన వాడకూడదు. కాన్సెప్ట్ అయితే ఆయన ఎంచుకున్న దాన్ని మనం కాదన్నా వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలను అడగదొక్కారు, అగ్రజాతులే అడగదొక్కాయి. అసలు అవకాశాలు ఏ పొలిటికల్ పార్టీ అనేది ఇవ్వలేదు. ఈ రోజు 42% ఈ రోజు రిజర్వేషన్ ఎందుకు రిలవెంట్ అయింది, ఎందుకు ఇంపార్టెంట్ అయింది? ఎందుకంటే ఈ ఇళ్ల లోపల ఒక అసంతృప్తి వచ్చి అన్ని పార్టీలు కూడా తీవ్రమైన అలజడి వచ్చింది. కాబట్టి ఈ రోజు అన్ని కూడా అవుట్ ఆఫ్ కంపల్షన్ ఈ రోజు బీసీ రిజర్వేషన్ నుంచి మారాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పు అని నేను అనను. ఈ వాదన తప్పు కాదు. వాళ్ళకి అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా ఆలోచించుకొని ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ ఇది వెల్కమ్. చేయగలుగుతారని నాకైతే అనుమానమే. రేపు పొద్దున ఎవరు కోర్టుకు పోతారు, ఎందుకంటే సీలింగ్ ఎత్తేసి ఇస్తారట. అది అయ్యే పని కాదు, చచ్చే పని కాదు. ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు సీలింగ్ అనుగుణంగా మీరు చేయాల్సిందే అంటారు. అప్పుడు మొదటికి వస్తుంది మొత్తం. కాబట్టి నాకైతే డౌటే. బట్ స్టిల్ ఆ స్పిరిట్ ని అయితే మనం తప్పట్లేము. ఏదో ఒక అటెంప్ట్ అయితే వాళ్ళు చేశారు. అది కొనసాగాలని అన్ని రంగాల్లోకి ఆ 40% విస్తరించాలని మనం అంటారు కోరుకోవాలి. ఎందుకంటే సోషల్ కాన్సెప్ట్ మీద, సోషల్ జస్టిస్ మీద మేము కూడా మాట్లాడతాం కాబట్టి ఆమెకేమో 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేయిందని ఇప్పుడు ఎట్లా చేస్తామని క్వశ్చన్ ఎవడైనా అడుగుతాడు. సో దానికి అంత అగ్రెసివ్ ఉండాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, అంటే దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నేను రెహనాని. సో అంటే నిన్న నేను జాగృతి సభ్యులతో మాట్లాడాను. నిజంగా ఈ దాడి చేయడం కరెక్ట్ కాదు కదా, మీరు వెళ్లి మాట్లాడి ఉండాల్సింది అని చెప్తే మాట్లాడడానికి వెళ్లిన వాళ్ల మీదే ఇట్లా వాళ్ళు దాడి చేశారు. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్లపై ఇలా మాట్లాడినా కూడా ఎటువంటి యాక్షన్ ఉండదా అని అడుగుతున్నారు జాగృతి సభ్యులు. అంటే నేను చెప్పా మహిళా కమిషన్కి వెళ్ళి ఉండొచ్చు, ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చెప్పుండొచ్చు, కంప్లైంట్ చేసి ఉండొచ్చు కదా అంటే అక్కడికి కూడా వెళ్ళాము, మినిమం రెస్పాన్స్ లేదు అంటున్నారు. అంటే ఆడవాళ్ల మీద ఈ మధ్య బాగా విపరీతంగా ఇలాంటి కామన్ గా అనేస్తున్నారు. ఇంతకు ముందు తెలంగాణ ఆడబిడ్డను మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు అంటున్నారు. సార్ మీరేం చెప్తారు? ఒకటమ్మా, కామెంట్ ఆన్ ఉమెన్ అనేది ఎవరైనా సరే క్రిటిసైజ్ చేయాల్సిందే, ఇందులో అనుమానమేం లేదు. ఒక మహిళలను కించపరచడం అనేది తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నేనేమంటానంటే రకరకాల, మీరే చెప్పారు, రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ఎమ్మెల్సీకి సంబంధించి చైర్మన్ ఉన్నాడు, అటు పక్క ఎవరికైనా సరే చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన హోమ్ మినిస్టర్ కూడా. ఈ రకరకాల ఫోరం లోపల మీ వాయిస్ ని, కన్సర్న్ ని, మీకు జరిగినటువంటి అంటే ఈ విధమైనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు ఖండించడానికి మీకు ఫోరమ్స్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి తప్ప మీరు లాఠీల చేతిలో తీసుకొని లా అండ్ ఆర్డర్ మా చేతిలోనే తీసుకుంటా అనేది కరెక్ట్ కాదంటున్నా నేను. మనం తీసుకోలేవు, అది తీసుకోకూడదు కూడా. మనమే ఏర్పరచుకున్న కాన్స్టిట్యూషన్, మనమే ఏర్చుకున్నటువంటి పరిధులు. ఈ పరిధులు మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తాయి? ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు పోలీస్ స్టేషన్ ని? సపోజ్ దొంగతనం అయింది, మీరే వాళ్ళు దొంగలు పట్టుకొని ఊరేస్తారా? మీరే లేరు కదా. మీరు కంప్లైంట్ చేయాలి, పోలీస్ స్టేషన్ లో వాడుకోవాలి, అరెస్ట్ చేయాలి, పోయి కోర్టులో వేయాలి.
ఒక ఫోరం ఉన్నది మీకు దేనికైనా సరే. సో ఒక సిస్టమ్ మనం ఏర్పరచుకున్నాం. మనం ఒక శాసనసభ అన్నాం, దానికో పర్పస్. మనం కోర్టు అన్నాం, దానికో పర్పస్. పోలీస్ స్టేషన్ అన్నాం, దానికో పర్పస్. ఇవన్నీ వాటి డ్యూటీస్ వాళ్ళు చేయడం కోసం ఉన్నప్పుడు మనం అక్కడికే పోవాలి. ఊరైనా కూడా ఊర్లో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, గతంలో అయితే పంచాయతీలు అక్కడే చెప్పేవాడు పెద్ద మనిషి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటి పోలీస్ స్టేషన్కి పోతున్నారు. సో నేనేమంటానంటే ఈ సమాజంలో ఎవరు ఎట్లా ఉండాలి, ఎవరు ఏ పరిధిలో ఉండాలని మనం నిర్ణయించుకున్నాం కదా. ఆ పరిధులు నిర్ణయించుకుని దానికి మీకు ఏదైనా అసంతృప్తి జరిగినా, అన్యాయం జరిగినా పరిష్కార మార్గాలు కూడా మనమే సూచించుకున్నాం ఒక సొసైటీగా. మనది ఒక సొసైటీ కదా, కమ్యూనిటీ కదా. దీని పరిధిలో మనం ఉండాలి తప్ప ఎవడో ఏదో అన్నాడని నేనే తుపాయి పట్టుకొని పోతా, వాడిని ఉరేస్తా. అది ఇదేమన్నా ఇదేనా అంటారు, అది సౌదీ అరేబియానా? దొంగతనం చేస్తే చేయి నరికేయడానికి, ఆడవదాని వైపు చూస్తే కళ్ళు బీకేయడానికి, లేదా మర్డర్ చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి అక్కడ ఉన్నటువంటి లాస్ కావు కదా ఇవి. మనకు వేరే లాస్ ఉన్నాయి. సో దాన్ని మనం పరస్పరం గౌరవించుకోకపోతే ఎట్లా అనేది క్వశ్చన్. డెఫినెట్లీ మహిళలను కించపరచకూడదు, వాళ్ళు గౌరవించాలి. తప్పు జరిగితే ఎస్ మీరే అన్నట్టు సెవరల్ ఫోరమ్స్ రిప్రజెంట్ చేయాలి. కానీ ఆ ఫోరమ్స్ ఉన్నా కూడా అసలు భయం లేదు, ఇష్టం వచ్చినట్లుగా ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేయడం. అంటే సరే పొలిటీషియన్స్ అయినా కూడా ముందు వాళ్ళు ఆడవాళ్ళు కదా, కొంచెం కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం, ఇట్లా సామెతలు చెప్పడం. అంటే మేము లాస్ట్ 2 times గా కూడా ఏం అనలేదు, ఆయనకి మేము ఒక టైం ఇచ్చాం, క్షమాపణ అయితే చెప్పండి మల్లన్న గారు, అప్పటి వరకు మేము ఏం రియాక్ట్ అవ్వమని చెప్పారట. సో ఆ టైం అయిపోయిందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారట మాట్లాడడానికి. అది కరెక్టా? మీరు చెప్పండి. నేను కరెక్ట్ కాదని చెప్పాను. నేను యాక్చువల్లీ నిన్న అదే చెప్పాను, ఉమెన్ కమిషన్ ఉంది. పోయి జస్ట్ లైక్ దట్ టైం ఇచ్చామని రియాక్ట్ కాలేదు, రెస్పాన్స్ ఇవ్వలేదని కట్టలు పట్టుకొని పోతారా ఇంటి మీదకి? వాళ్ళే దాడి చేశారని వీళ్ళు అంటున్నారు. మీరు చూసారు విజువల్స్, మీ విజువల్స్ లో చూసాను నేను. లాఠీలు పెట్టి కొట్టడం, వాళ్ళ ఫర్నిచర్ ఎత్తేయడం, పూలకుండీలు ధ్వంసం చేయడం, ఆయన మీద ఎగబడడం, వాళ్ళ తలుపులు పెట్టుకొని గన్మెన్ బయటికి గాలిలో కాల్పులు రావాల్సిన పరిస్థితి అనేది వాళ్ళ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ లో వచ్చింది. అది కనపడుతుంది. నేనే ప్రత్యక్ష సాక్షిని కాదు, కానీ మీరు చూపించిన విజువల్స్ లో కనపడుతుంది ఇక్కడ వాళ్ళు అటాక్ చేశారని. మరి వాళ్ళు ఏం చేసుకోవాలా, డిఫెండ్ చేసుకోవాలా వద్దా? అంటే దిలీప్ కుమార్ గారు, అంటే ఇలా కామెంట్స్ చేయడం, అంటే ఆడవాళ్ళు అనడం సరే, పొలిటికల్ గా మాట్లాడుకోవచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ ఆడవాళ్ల మీద ఇలాంటి కామెంట్స్ ఇవన్నీ మంచిది కాదు కదా. సో మీరేం చెప్తారు అందరికి? అంటే ఇది ఇక్కడికి ఆగిపోతే బెటర్ అని వాళ్ళే అంటున్నారు మళ్ళీ. నేను కూడా అదే అంటానమ్మా, ఇది కరెక్ట్ కాదు. పొలిటికల్ గా మనకి రైవలరీ ఉంటే సెవరల్ అదర్ వేస్ మనకున్న డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేసుకోవాలి. అంతేగాని ఆడవాళ్ళని తిట్టి లేదా వాళ్ళని ఇంకోళ్ళని కొట్టి ఇది మనం చేయలేమంటున్నా. వాళ్ళు ఇదివరకు ఎగ్జాంపుల్ కూడా చెప్పా, వామన్ రావు దంపతులను వాళ్ళ కాలంలోనే నడి రోడ్డు మీద నరికేశారు. అది ఎంతవరకు చేస్తుంది చెప్పండి. రకరకాల సందర్భాల లోపల వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అసలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక డాక్టర్ గారిని కలిసా ఖమ్మంలో, ఇది ఆ 10 years పరిపాలనలో. ఆయన అన్నాడు ఏదో మాటల్లో వచ్చి, చిన్న మీటింగ్ లో నేను గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నేను మొదటి నుంచి కూడా ప్రశ్నించేవాడిని, మీకు తెలుసు. అది మాట్లాడుతుంటే సార్ వదిలేండి సార్, నేను మళ్ళీ తర్వాత కలుస్తాను. ఎందుకే భయపడుతున్నాం అంటే, నేను నిన్న వాకింగ్ లో ప్రభుత్వం గురించి ఏదో కామెంట్ చేశాను సార్. ఎస్ఐ నన్ను పోలీస్ స్టేషన్ పిలిచి ఏమయ్యా కొద్దిగా వాకింగ్ లో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావాట అన్నాడు. ఆ విధమైనటువంటి నిర్బంధం కూడా వాళ్ళు ప్రజల మీద ప్రయోగించారు. ఒక బాగా పరిచయం ఉన్న గ్రానైట్ అసోసియేషన్ యొక్క సెక్రటరీని నేను దారికి వచ్చి కలిసిపోసారన్న, నాకు బాగా మిత్రుడు. అయితే ఆయన నేను ఆఫ్టర్ 8 PM రావాలి సార్ అన్నాడు. ఇక వాళ్ళ పరిపాలన టైం. ఎందుకు 8 PM? సరే రా అన్న. 8కి వచ్చి మాట్లాడి చీకట్లో పోతుంటే, ఎందుకు 8కి వచ్చావు నువ్వు, మార్నింగ్ ఈవినింగ్ 4కో 5కో 6కి వచ్చిపోవచ్చు కదా అని. ఖమ్మం, అదే ఖమ్మం అంటే అన్నాడు. సార్ ఇవాళ రేపు మొత్తం నిఘా ఉంది, నేను మీదకి వచ్చిపోయినట్టు తెలిస్తే నా భర్తం పడతారు అంటాడు. అంటే బిజినెస్ చేసుకునేవాడిని కూడా బెదిరించే కార్యక్రమం. ఇందిరా పార్క్ తీశారు, కోర్టు ద్వారా పోతే ఇందిరా పార్క్ ధర్నాల్లో మీరు కూర్చోడానికి వీళ్ళని పరిస్థితి వచ్చాయి. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్బంధాన్ని వాళ్ళు మనకు రుచి చూపించారు 10 years పరిపాలన. అది ఇదివరకు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఆంధ్రులు కూడా భయపడ్డారు మనం టచ్ చేయడానికి, మమ్మల్ని ముట్టుకోవాలని భయపడేవాళ్ళు వాళ్ళు. ఈ తెలంగాణ వచ్చినాక ఈ విధమైనటువంటి ఒక దుస్సంప్రదాయాలకు తెరదీసి వాళ్ళు దాన్ని కొనసాగింపుగా ఈరోజు మీరు మాడితే మిమ్మల్ని కొడతాం, నేను మాడితే నన్ను కొడతాం అంటే ఎట్లా అంటున్నా. అందుకే మీ ఎగ్జాంపుల్ చెప్పారు. తీర్మానం మనల్ని ఎన్నిసార్లు గతంలో అరెస్ట్ చేశారు, అంతకుముందు ఎన్నిసార్లు మీరు చూసినట్టయితే మన తొలి వెలుగు రఘును ముఖం మీద ఇది ముసిగేసేదో మర్డర్ కేసులు ఉన్న వాళ్ళ ఎత్తుకొని. ఇవి కరెక్ట్ కాదు. అంతా వాళ్లే దీని ఒక వికృతమైనటువంటి దిశగా నడిపించి ఆఖరి ఇప్పుడు ఏదో అంటారు కదా, వాళ్లే తొడపాశం పెట్టి పంతులు గారే అవి కుయ్యో మొర్రో అన్నట్టు ఈ రోజు వాళ్ళు మొత్తుకుంటారు. వాళ్లే లాఠీలు వేసుకుని పోయి మళ్ళీ ఆఫీస్ ధ్వంసం చేస్తారట. పోయి ఆయన్ని డిస్క్వాలిఫై అని చెప్తారు. నేను మల్లన్న మాట తప్ప ఒప్ప అనేది ఒక నానుడి ఉంది, ఇందులో అనుమానం లేదు. కానీ ఈమె మహిళ అయింది కాబట్టి హర్టింగ్ గా వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, నేను కాదనట్లే, అది అన్వారంటెడ్ కూడా. కానీ అంత మాత్రం చేత లాఠీలు తీసుకొని నేనే కొడతా అంటే ఎట్లా, అది తప్పు అంటున్నాను.
ఓకే ఓకే దిలీప్ కుమార్ గారు, మనతో పాటు రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టు అడ్వకేట్, అలాగే శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు అడ్వకేట్. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, అంటే మీకు నిన్న జరిగిన దాడి గురించి తెలిసే ఉంటుంది. తెలుసు. యా, అయితే జాగృతి సభ్యులు ఏమంటున్నారంటే ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాము, చాలా సార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చాము ఇలాంటి కామెంట్స్ మీద, బట్ ఎటువంటి చర్యలు లేవు, అందుకే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని జాగృతి సభ్యులు అంటున్నారు. సో అందుకే దాడి చేయాల్సి వచ్చింది అని జాగృతి సభ్యులు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు అడ్వకేట్ గా, నిజంగా అంటే ఇలాంటి ఆడవాళ్ల మీద కానీ ఎవరి మీద కామెంట్ చేసినప్పుడు సీరియస్ యాక్షన్ ఉండదంటారా? అంటే ఎవరైనా ఎలా అయినా మాట్లాడచ్చా? ఏం చెప్తారు? ఇది తెలంగాణ ఇప్పుడు ఈ పర్టికులర్ స్పెసిఫిక్ ఆయన తీర్మాన్ మల్లన్న చింతపండు నవీన్ ఏదైతే మాట్లాడిండో కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఇది తెలంగాణ నానుడి, తెలుగు పలుకుబడేది. అంటే ఇంటర్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ మ్యారేజెస్, ఇంటర్ డైనింగ్. ఊళ్ళలో చూసినారు సొసైటీ అండి స్ట్రాటిఫైడ్. ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, ఎంత అప్పర్ కాస్ట్ అయినా వాళ్ళ ఇంట్లో భోజనం చేయరు. ఇప్పుడు మారుతున్నాయి రోజులు. ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే మాకు బంధుత్వం లేదు, మీరు మా ఇంటికి మీరు రారు, మీ ఇంటికి నేను పోను అన్నాడు. నేనేం చెప్తున్నానంటే అది తెలుగు పలుకుబడి, దానికి ఏదో అఫెండ్ అయ్యే ఉమెన్ మీద అనేది ఇక్కడ అనేది అది ఎవరికైనా తెలంగాణలో అడిగితే చెప్తారు వాట్ ఈస్ ద మీనింగ్. ఇట్ మీన్స్ ఇంటర్ మ్యారేజెస్, ఇంటర్ డైనింగ్ అన్నట్టు. అది నిజమే. మనం ఎవరిని పడితే వాళ్ళను తోటి ఇప్పటికి కూడా సొసైటీ స్ట్రాటిఫైడ్ కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని భోజనం పెట్టం, మంచినీళ్ళు ఇవ్వం. ఇక ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నది. దానికి ఏదో నన్ను గౌరవపరిచిన వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వేరే ఉన్నాయి, ఏదో మోటివ్ ఉన్నది, అటాక్ చేశారు. అది ఉంటే ఆమెకి ఏమన్నా అది అఫెండ్ అయి ఉంటే అది డిఫమేషన్ అనుకుంటే ఆమె కోర్టులకు పోయి ఆమె మీద సూట్ వేసి ఆయన మీద క్రిమినల్ డిఫమేషనో లేకపోతే డ్యామేజెస్ వేయాలి. 60 మందిని పంపించేసి అట్లా అటాక్ చేయటం అనేది ఇక మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మిగతా సందర్భాలు అనేది అప్రస్తుతం అనుకోండి. ఈ ట్రిగ్గర్ ఫస్ట్ ఆమె 60 మందినో 30 మందినో పంపి కొట్టడానికి అనేది ఆమె షీ టుక్ ల్యాండ్ ఆర్డర్ ఇన్ టు హ్యాండ్స్. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆమెను కూడా ఇప్పుడు చేసినాక వేరే వాళ్ళు ఊరుకుంటారు, ఆమెను కూడా కొడతారు. అది పద్ధతి కాదు. వీఆర్ ప్రమోటింగ్ ఎ వెరీ బ్యాడ్ కల్చర్. అది దే షుడ్ టేక్. అసలు మరి ఇద్దరు తెలంగాణ వాళ్ళు మరి ఆయన నేను అనుకునేది అంటే నవీను ఆ కాంటెక్స్ట్ లో అడిగినాడు, ఊళ్ళల్లో మనకు తెలుసు కాబట్టి దాన్ని ఇంకో విధంగా ఆమె మరి ఏమి ఇక్కడ చదివిందో లేదో తెలియదు, తెలుగు ఎంతవరకు వస్తుందో తెలియదు. వాళ్ళకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే పబ్లిక్ లో ఇది ఇద్దరు కలిసి చేసిన స్కిట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇద్దరు కూడా ఎవరిద్దరు కలిసి చేసిన స్కిట్ మీరు అనేది? ఇప్పుడు ఈయన పొలిటికల్ స్పేస్ సేమ్ బీసీ ఛాంపియన్ అనేది ఆయన అంటుండు, ఆమె నేను బీసీ హక్కుల గురించి ఆమంటుంది. అట్లా చాలా మంది ఉన్నారు వీటిని ఈ స్పేస్ ఆక్యుపై చేయడానికి. మరి ఇప్పుడు వీళ్ళు రేపు నిజంగానేనా ఇది మేక్ బిలీవ్ కైండ్ ఆఫ్ ఎ థింగా, లేకపోతే తర్వాత వీళ్ళు కలవరని కూడా ఏం లేదు. కానీ అంటే ఇప్పుడు కవిత మల్లన్న భిన్న ధృవాలుగా ఉన్నారు కదా. ఇప్పుడు రాజకీయాల భిన్న ధృవాలు ఏముంటాయండి? ఎవడు ఎన్నట్టు కలుస్తాడు, ఎవడు వాళ్ళిద్దరు కలిసి అంటే ఈ విధంగా రచ్చ చేసుకుంటారు. పబ్లిసిటీ, ఇది చీప్ పబ్లిసిటీ. ఇట్లాంటి వాటికి కూడా ఇవ్వకూడదు. ఏం పోలీస్ కంప్లైంట్ ఏముంటది? అది యాక్చువల్ ఎవరైనా తెలుగు పండిట్ నడితే చెప్తాడు. ఊళ్ళల్లో అందరికీ తెలుసు, చదువు అవసరం లేదు. మంచం పొత్తు కంచం మొత్తం అంటే ఇది ఇంటర్ డైనింగ్, ఇంటర్ మ్యారేజెస్. అది దానికి ఓ పెద్ద చేసి ఇంకేదైనా ఇష్యూ తీసుకొని చేస్తే మాత్రం ఆయన వచ్చి కొట్టినట్టు. మరి ఆయనకు దెబ్బలు కూడా ఏం పెద్ద ఎక్కువ తాగలేదు. ఆయన గార్డ్ ఒకటి పేల్చినాడు. సరే, అది యూజింగ్ వెపన్ ఆ సిచ్యువేషన్ వారెంటెడా లేదా అనేది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కానీ ఈ ఇష్యూ పెద్ద నథింగ్ టర్న్స్ ఆన్ దిస్. పోయి క్లోజ్ చేసేస్తారు ఆఫ్టర్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, ఫైనల్ రిపోర్ట్ వేసేస్తారు. ఇది వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు కూడా చూస్తుంది ఏంటంటే చీప్ పబ్లిసిటీ. ఎట్లా లైమ్ లైట్ ఉండాలా. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమైందంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు గొట్టం పెట్టడం, వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం. ఇప్పుడు న్యూస్ పేపర్ లో స్టైల్ షీట్ అని ఉంటది, ఈ పదాలు వాడకూడదు, ఇవి మీరు రాసేటప్పుడు ఈ పదాలు వాడకూడదు, ఇవి డెరోగేటరీ టర్మ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎట్లయింది, అరే అని పిలుస్తారా టీవీ యూట్యూబ్ లో పెట్టుకొని, దాని రెగ్యులేషన్ కూడా కావాలా. ఇప్పుడు ఇట్లా మరి పెడతారు ఇక కేసులు ఒకరి మీద ఒకరు. తర్వాత అది అల్టిమేట్లీ ఏమైతుందో కానీ ఫస్ట్ అయితే కోర్టుల చుట్టూ తిరగాలి కదా.
నా వరకు అయితే మాత్రం ఆయన అన్న దాంట్లో ఏం తప్పు లేదు. ఇంకా వేరే కాంటెక్స్ట్ లో ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఆయన కూడా వెరీ ఇంపల్సివ్. ఈమె ఒక స్ట్రాటజిక్ గా ఏదో దీంతో నా ఆడబిడ్డ అంటే తెలంగాణ ఆడవాళ్ళందరూ ఆమె ఒక రోడ్డు మీద వస్తుంది అనుకుంటే స్టూపిడ్ థింగ్. ఇప్పుడు వీళ్ళ అందరికీ చరిత్రలు ఉంటాయి. ఈ 10 ఏళ్లలో ఎన్నడో ఒకటి కాజు ఆమె ఇప్పుడు తీసుకున్నది, ఎంతవరకు సిన్సియారిటీ ఉన్నది, ఎవరికి కూడా ఎంత సిన్సియారిటీ ఉన్నది, టైం విల్ టెల్ వీళ్ళు నిజంగా ఎంతవరకు కమిటెడ్ అయి ఉన్నారని. యా శరత్ గారు, సో మీరు తీన్మార్ మల్లన్న అడ్వకేట్ గా పనిచేశారు, మీరు బెయిల్ ఇప్పించింది మీలే. నమస్కారం అండి, నాకు ఇద్దరు మిత్రులే, దిలీప్ శరత్ గారు అడ్వకేట్ గా పనిచేసి బెయిల్ కూడా ఇప్పించారు. అది కూడా కాదు, ఆయన 2 హ్యాట్లు ఉన్నాయి. ఆయన జర్నలిస్ట్ కమ్ అడ్వకేట్ కమ్ పొలిటీషియన్, 2-3. సో మల్లన్న 2 సార్లు జైల్లో పడ్డప్పుడు మీరే విడిపించారు. మేము అందరం కూడా నిస్వార్థంగా తెలంగాణకు ఐడెంటిఫై కోసం దిలీప్ గారు ఏంది, నేనేంది, శరత్ ఏంది, మా వంతు మేమేదో పదవులు వస్తాయని చేయలేదు. కానీ అల్టిమేట్లీ ఏమైంది, దే అప్రోప్రియేటెడ్ ద ఫ్యామిలీ చేసేసి ఈ పని చేసిన వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ లేదు. వీళ్ళేదో రేపు వచ్చి మళ్ళీ పొడుస్తాడు అనుకుంటే పబ్లిక్ అంతా తెలంగాణ వాళ్ళు చాలా అవేకనంగా ఉంది. ఎవరెవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. ఆఖరికి వీళ్ళు ఏం చేసినారు ఈ 10 ఏళ్లలో, ఈ కాసెస్ అన్ని లేవా, మొదటి నుంచి ఉన్నాయి. మరి ఎంతవరకు రిజాల్వ్ చేసినారు? ఆయన పొలిటికల్ ప్లాంక్ ఏమో అయితే ఎస్సీ చేస్తానన్నాడు. మరి ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ బీసీని చేయొచ్చు కదా, ఆమె అడగొచ్చు కదా, ఏనాడు అడిగింది? ఇవన్నీ కూడా పొలిటీషియన్ ఏదో ఇప్పుడు తండ్రితో మీరు అబ్జర్వ్ చేస్తే రామకృష్ణారెడ్డి గారు తండ్రితో పూర్తిగా డిఫరెంట్. మీకు లాస్ట్ 24 hours లో అసలు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు మిగతా వాళ్ళ దగ్గర నుంచి. అవును, అది కేసీఆర్ ఎంఏ తెలుగు చేసిండు, ఆయనకు అవగాహన ఉన్నది, ఈ పలుకు కూడా ఆయనకు తెలుసు. వాళ్ళ ఆయనకు చెప్తే 4 సొట్లు పెట్టి కూసోబెట్టేటోడు. ఆయన తెలుగు పండిటు, ఈ నోస్ ద మీనింగ్. ఇప్పుడు నా డిఫరెంట్ కాంటెక్స్ట్ తీసుకొని ఉమెన్ లను, నేను తెలుగు ఆడబిడ్డ, ఎవరమ్మా తెలుగు ఆడబిడ్డలు అందరు, నువ్వు ఒక్కదానే కాదు కదా, అందరు తెలుగు ఆడబిడ్డలే. అందరి పట్ల గౌరవం ఉంచాలి, అందరు ఆడబిడ్డ బిడ్డ. మీరు ఆడబిడ్డ ఉంటే మీరు చేసే పనులు కూడా దానికి డజన్ వాళ్ళ ఆడబిడ్డ తరహాలో ఉండాలి మీరు చేసే పనులు. ఆడబిడ్డ లిక్కర్ స్కామ్లలో ఇస్తారా ఏంది? మీరు చేసే వ్యాపారాలు ఏంది? ఈ మీరు ఏ విధంగా వచ్చినాయి చెప్పండి. నా దగ్గర వీళ్ళందరి ఎలక్టోరల్ ఎలక్షన్ ముందు ఇచ్చిన అఫిడవిట్లు ఉన్నాయి. ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళ స్ట్రెంత్ ఒకటేనండి, ఎలక్టోరల్ బాండ్ల మీద 1000 కోట్ల పైన వచ్చినాయి. వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఇక వాళ్ళు ఖర్చు పెడతారు దానికి పబ్లిక్. మేము కొట్లాడినాం. ఇప్పుడు ఐ వాజ్ ఇన్ 1969 అజిటేషన్. మారపల్లి జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినాం, తర్వాత కంటిన్యూ ఇందిరారెడ్డితో పనిచేసినాం. తెలంగాణ వాళ్ళందరూ కూడా ఒక ఎమోటివ్ ఇష్యూ తెలంగాణ అనేది. మనకేమో పదవులు వస్తున్నాయని కాదు, మనకు రాష్ట్రం మనకు రావాలి, మనం అభివృద్ధి చెందుతాం. వీళ్ళు ఏం చేసినారు, అది దాన్ని సొంత ఫ్యామిలీకి అప్రోప్రియేట్ చేసేసినారు. ఇప్పుడు వీళ్ళు ఏ స్లోగన్ తీసుకున్నా గానీ పీపుల్ ఆర్ నాట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ సచ్. రామకృష్ణ గారు, శరత్ గారు చెప్పండి. శరత్ గారు చెప్పమ్మా మీ ప్రశ్న. నిన్న జాగృతి సభ్యులైతే చాలా క్లియర్ గా చెప్పారు. అంటే నేను కూడా దాడి అయితే చేయకూడదు కదా, మీరు వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు కదా అంటే, మేము మాట్లాడడానికే వాళ్లే మా మీద దాడి చేశారు అని క్లియర్ గా చెప్తున్నారు. ఇంకొకటి ఆడవాళ్ల మీద ఇలాంటి సామెతలు యూజ్ చేయడం, ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది ఆయన ఎక్కువగా చేస్తున్నాడు. మేము ఉమెన్ పోలీస్ స్టేషన్ కి, మహిళా కమిషన్ కి వెళ్ళినా ఏం చర్యలు కూడా ఉండడం లేదు అంటున్నారు. అడ్వకేట్ గా మీరు ఏం చెప్తున్నారు? నిజంగా ఇలాంటి కామెంట్స్ చేసినా పర్వాలేదా, దీని మీద ఏం చర్యలు ఉండవా అంటే ఏం చెప్తారు? ఒకటమ్మా, అంటే యాక్చువల్లీ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఇస్, నేను నిన్ననే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినాను, తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, కొంత ముఖ్యంగా తెలంగాణ మాండలికాల మీద రవ్వంతన్న జ్ఞానం ఉంటే వాడు ఎవ్వడు దీన్ని అపోజ్ చేయడు. ఎందుకంటే తెలంగాణలో కొంత ఛాందసవాదం ఉండేదమ్మా. బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు, తిండి పెడితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, వాళ్ళ ఓన్ గుమస్తాలకు కూడా, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తిండి పెడితే ఒక విస్తర్లో వేసి బయట పోయి తినిపో అని అనేవాడు. తర్వాత నీళ్లను చేతులలో పోసేవాళ్ళమ్మా. నేను నా జీవితంలో, నిజ జీవితంలో చూసినా, నేను చేతులలో నీళ్లు పట్టుకొని, దోశళ్లలో నీళ్లు పట్టుకొని తాగేవాళ్ళు. అసలు మేము బయటికి పోయి వస్తే, స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మేము బట్టలు విడిచి స్నానం చేస్తే తప్ప లోపలికి రానియని చాదసమైనటువంటి కుటుంబాల్లో మేము పెరిగినాం. తర్వాత మా దగ్గర ఇట్లాంటి నానుడులు చాలా ఉంటాయి. అంటే అందరికంటే ఇప్పుడు దిలీప్ కుమార్ కన్నా, రామకృష్ణారెడ్డి కన్నా నేను ఇంకా ఎక్కువ బ్యాక్వర్డ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తిని. మా దగ్గర ఇది చాలా సామాన్యం. ఇప్పుడు సపోజ్ మనం లెక్కలు అవో ఇవో తప్పులు చేస్తే మా దగ్గర మా తాతయ్యలు ఏమనేవాడు, నీ చదువుకున్నాడు కంటే సాకులు ఉన్నాయేమో అనేవాడు.
ఇట్లాంటి మాటలు ఉన్నాయమ్మా. ఇవన్నీ మనం దాన్ని ఆ కోణంలో తీసుకుంటే అక్కడ సమస్య లేదు, అక్కడ అంతరార్థం వేరే ఉంది, అక్కడ ఆలోచన వేరే ఉంది. అంటే ఇప్పుడు ఈ వాడిపోయిన పూలకు సాయంత్రం పూట కొన్ని నీళ్లు చల్లి ఫ్రెష్గా చేస్తారు చూసినావా లేదా? ఇది ఆ ప్రక్రియనమ్మా. రాజకీయంగా ఏ మాత్రము గుర్తింపు, గౌరవము, తర్వాత రిలవెన్స్ లేకపోయినారు. ఇద్దరు అంతేనమ్మా. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఐ ఫుల్లీ అగ్రీ విత్ రామకృష్ణారెడ్డి దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లిటరలీ ఆన్ ది సైడ్ లైన్. దే హావ్ బీన్ సైడ్ లైన్ బై ది సొసైటీ. ఎందుకంటే దేర్ ఓన్ యాక్షన్స్ హ్యావ్ బిలైడ్ దేర్ ఇమేజ్. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన అనేది ఎట్లుంటుందంటే పొలిటిక్స్ లో, అంటే ది పాలిటిక్స్ దట్ వీ హ్యావ్ సీన్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ పర్సన్ కమింగ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. My grandfather used to be an MLA. We have seen so many great leaders, and I had interaction with great many politicians like Dr. Chenna Reddy and all others. Political culture అనేది ఒక డిసిప్లిన్, ఒక కాండక్ట్, ఒక కమిట్మెంట్, తర్వాత ఒక నమ్మిన పార్టీలో మంచి చెడ్డ అవకాశాలు వచ్చినా రాకున్నా ఒక కమిట్మెంట్ అక్కడే పడి ఉండడము, అవకాశాలు వచ్చినప్పుడు మళ్ళీ పైకి రావడము, ఇట్లాంటివన్నీ చూసిన వ్యక్తులుగా వీళ్ళది అసలు ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు. ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ దాంట్లో రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కేసీఆర్ ఈజ్ షోయింగ్ హిస్ సగాసిటీ. హీ నోస్ వాట్ ఈస్ వాట్, దిస్ ఈజ్ ఫైర్, వీ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ అని ఆయన ఎట్లా సమర్థిస్తాడు చెప్పండి? తర్వాత చర్చలకి వాళ్ళ ఇంటికి 40 మంది పోతారండి చర్చలకి. ఏం దేశం బార్డర్ మీద చర్చ చేస్తున్నారా? 2-3 రిప్రజెంటేటివ్స్ మల్లన్న గారు ఇట్లా మాట్లాడడం ఎందుకు, ఇది మహిళలను కించపరిచినట్టుగా ఉందని 2-3 పోతే దాన్ని చర్చలు అంటారు. కానీ 40-50 మంది విత్ వెపన్స్, విత్ ఆర్మ్స్, ఆ తర్వాత విత్ లాఠీ స్టిక్స్ పోవడం, దీన్ని చర్చలకు పోయినట్టు. ఇది ఎట్లుంటుందంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కినానంటే దుడ్డగడికి అన్నట్టుగా ఉంది. తర్వాత మల్లన్న కూడా అంత విచ్చలవిడితనం ఏందమ్మా? అంతా ఎవడిచ్చినాడమ్మా జర్నలిజం? అందరూ ఇప్పుడు ఆయన ఏడు చదివినాడో జర్నలిజం నాకు తెలియదు, కానీ మేమంతా సుశిక్తులం. భరత్, మనం జర్నలిజం చదివినా మనకి ఇట్టనే చెప్పినారా జర్నలిజంలో? ఇప్పుడు ఇట్లా మరి అంటే జర్నలిజం అట్లా చేస్తే ఎవరు చూడట్లేదు. అది కరెక్టే. వీ హ్యావ్ టు కీప్ అప్ సర్టన్ స్టాండర్డ్స్ ఇన్ జర్నలిజం. ఇది కాదు అంటే జర్నలిజం ఇట్లా ఇప్పుడు పద్ధతిగా ఉంటే చూస్తలేరు కదా మరి ప్రేక్షకులు పద్ధతిగా ఉంటే మీరు. I have opposed a sitting judge of the High Court. I faced contempt proceedings up to Supreme Court, but I stood by my guns. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు జర్నలిజం స్టూడెంటే, మీరు జర్నలిజం స్టూడెంటే, నేను ఉస్మానియా, మన ముగ్గురు ఉస్మానియా జర్నలిజం స్టూడెంట్సే. బట్ జర్నలిజం స్టాండర్డ్స్ రాను దిగజారుతున్నాయి. ఒకళ్ళు కారణం కాదు, దీనికి ఒకళ్ళు కాదు. ఇప్పుడు condemning, castigation, attributing motives, use of foul language, these are all anathema to good politics or good journalism. నేను అనేది అది. మనము చిన్న తప్పు చేస్తే, ఐ రిమెంబర్ ది డేస్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఈనాడు, చిన్న పొరపాటు జరిగితే రామోజీరావు గారు ఎంత పెద్ద కామెంట్ చేసేవాడు, మళ్ళీ వీని జర్నలిజం బడికి పంపండి, వీడికి అసలు బుద్ధే లేదు, ఏ వార్త ఎక్కడ ఎంత ప్రాధాన్యతగా ఇవ్వాలా అని. మనం పేపర్ ని చిన్న ప్రింట్ ని ఇట్లా చేసేసుకొని సింగిల్ కాలమా డబుల్ కాలమా అని ఇంతప్పుడు 5-6 మీటర్ల టెలిప్రింటర్ న్యూస్ ఐటమ్ ను తీసి సింగిల్ కాలం గా మార్చేవాళ్ళం, డబుల్ కాలం గా. నేను బోత్ ఐ వర్క్డ్ ఆన్ ద డెస్క్, ఐ వర్క్డ్ యాజ్ ఎ రిపోర్టర్. బట్ దిస్ కల్చర్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే నేనేమంటానంటే, ఎవరైతే సుశిక్షితులుగా జర్నలిస్టుగా ఈనాడు ఛానళ్లలో ఉన్నారో మనని మనం కంట్రోల్ చేసి వేరే వాడు ఎట్టనాశనమైనా మనం మాత్రం స్టాండర్డ్ తగ్గద్దు అని కనుక అనుకుంటే డెఫినెట్ గా ఇది మనల్ని. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో సరే తాత్కాలికంగా ఇది నిలవచ్చేమో కానీ ఈ విధంగా మాట్లాడటాలు లేకపోతే దాన్ని చూడొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో సస్టైన్ కాదు. ఒక టైంలో వ్యూవర్షిప్ పీక్ గా వెళ్తుందేమో, లాంగ్ టర్మ్ లో అయితే సస్టైన్ కాదు. మనం ఎందుకంటే రోజు తిట్టుకుంటూ పోతే ఇంకా తిట్టడానికి ఏం మిగలదు కదా అల్టిమేట్ గా కదా. అది కాదు భరత్, ఇప్పుడు ఇన్ కాంగ్రిగేషన్ వెన్ వీ గో, మనం జర్నలిస్టులతో చాలా సార్లు మింగిల్ అవుతాం కదా, మనం పోతున్నాం, మనకు ఇచ్చిన రెస్పాన్స్ వాళ్ళకి ఇస్తారా? చెప్పండి ఒక మాట. ఆ గౌరవం ఉందా, ఆ మర్యాద ఉందా, ఆ రిసెప్షన్ ఉందా, ఏది ఉంది? వై ఇప్పుడు ఎంతో మంది ఛానల్ నన్ను రమ్మంటారు, ఈవినింగ్ టాక్ రండి, డిస్కషన్ రండి, డిబేట్ రండి. నేను ఐ రిఫ్యూజ్ టు గో. ఐ సెడ్ నో, సారీ, యూ డోంట్ మెయింటైన్ దట్ స్టాండర్డ్ ఆఫ్ డిబేట్, డిస్కషన్, అండ్ యూ డోంట్ మెయింటైన్ దట్ కల్చర్ ఆల్సో. యూ డోంట్ అలో అదర్ పర్సన్ టు టాక్, యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ప్యానలిస్ట్. నేను ఎందుకు పార్టిసిపేట్ కావాలని అంటాను. నేను అనేది ఏమంటే, ఇద్దరు కూడా సమాజంలో వాళ్ళు చేస్తున్న రాజకీయాల ద్వారా, వాళ్ళ గత చరిత్ర ద్వారా ఇర్రిలవెంట్ అయిపోయి ఇప్పటి కాంటెక్స్ట్ కి అనుకూలంగా ఉండాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇట్ ఈస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. నేను అంటున్నాను, ఇప్పుడు కేసీఆర్ భాషని దిలీప్ కుమార్ గారు ఈ విల్ బోత్ సే
ది కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ హీ హెస్ ఎంప్లాయిడ్ బోత్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఏమన్నాడు, ఎందుకు పీకడానికి వచ్చినారా అన్నాడు ఒక మంత్రి, ప్రతిపక్ష శాసనసభ్యుని పట్టుకొని. ఇవాళ పొలిటికల్ కల్చర్ కానీ అంటే నేను అబ్జర్వ్ చేశాను, కేసీఆర్ 2021-22 తర్వాత కొంచెం తగ్గారు. లాస్ట్ మీరు ఎలక్షన్ స్పీచెస్ చూస్తే ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. ఎలక్షన్ స్పీచ్ దట్ ఈస్ సింకింగ్ సన్. అది అస్తమయం కంటే ముందు సూర్యుడు ఎట్లా అయితే నేను కేసీఆర్ సంబంధించి మీరు టాపిక్ తీశారు కాబట్టి చెప్తాను. 3 దశలు కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలా వెచ్చుకుపడ్డారు. లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా ఇదే. తర్వాత బిర్యానీ, పెండ బిర్యానీ, ఆంధ్ర బిర్యానీ ఇట్లా చాలా. అంతేకాదు, ఆంధ్ర బ్రాహ్మణులు పూజ చేస్తే సరిగా పూజ చేయరు, మధ్యలో కొన్ని పనసలు చదవరు. తెలంగాణ బ్రాహ్మణులు మొదటి నుంచి గణనాంత్వ మొదలించి చిట్ట చివరి వరకు ఇట్లా చాలా సన్నాసులు, చౌకులు, దద్దమ్మలు తీసుకొని పోతారు తెలంగాణ. అయితే 14 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం తగ్గింది. అంటే 1-2 సందర్భాలు అన్నారు కిషన్ రెడ్డిని రండా, ఈ విధంగా లాంగ్వేజ్ యూజ్ చేశారు. బట్ క్రమక్రమంగా నేను అబ్జర్వ్ చేస్తే తగ్గుకుంటూ వచ్చింది. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీ పెరిగిందని అనుకున్నారు, ఇంకేమనుకున్నారు, కానీ క్రమక్రమంగా తగ్గింది. మీరు అన్న 1-2 వర్డ్స్ యూజ్ చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ కు టైం కావాలంటే మరి ఎందుకు వచ్చారు, పీకినీకి వచ్చారా అన్న సందర్భం ఉంది. కిషన్ రెడ్డిని రండా అన్న సందర్భం ఉంది. బట్ బిఫోర్ ఉద్యమ సమయం, ముఖ్యమంత్రి అయిన తర్వాత లాంగ్వేజ్ అనేది క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. 22-23లో అయితే అసలు లేదు, లాస్ట్ 2 years. భరత్, ఇంకొక విషయం ఏంటంటే వయసు ఉన్న వాళ్ళు కొద్దిగా మోటు భాష మాట్లాడినా, మొరటు భాష మాట్లాడినా మనం సహిస్తాం భరత్. ఇప్పుడు మా తాతలు ముత్తాతలు ఎవరైనా ఉండి పెద్దవాళ్ళు కొంత పరుష పదజాలం వాడినా అది పెద్దవాళ్ళు తిట్టిన దీవెనగా భావించి మనం దాన్ని టాలరేట్ చేస్తాం. కానీ యంగ్స్టర్స్, బచ్చగాళ్ళు, పోరగాళ్ళు ఎవడు పడితే వాడు, ఎవరిని పడితే వాళ్ళకు, మరి పోనీ వీళ్ళు ఏమైనా చదువుకున్న విజ్ఞానుల, పండితుల, పలానా సబ్జెక్ట్ మీద మాట్లాడతారా? వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతాయి, ఏం జరగదు. అరే వీళ్ళకి ఏ సబ్జెక్టులో నీకు ప్రావీణ్యత లేదు కదా. పోనీ పొలిటిక్స్ లో ఏదైనా థియరీస్ చదివిన వాళ్ళారా, ఒక కాన్సెప్ట్ తెలుసా, ఎట్లా పోనీ ఏమైనా సాక్రిఫైస్ చేశారా? ఏది లేదు కదా భరత్. అదే చాలా బాధాకరమైన విషయం. ఈ విచ్చలవిడి తనమే ఇద్దరు విచ్చలవిడి రాజకీయ నాయకులే. కవిత ఏమంత పెద్ద గొప్ప రాజకీయ స్రష్ట అండి. ఏ రకంగా చెప్పండి, మీకు ఒక విషయం చెప్పాలా, చాలా అంటే ఇంకా నేను ఐ షుడ్ నాట్ ఓపెన్ మై మౌత్ ఆన్ కవిత, బట్ దేర్ ఆర్ వెరీ మెనీ రీజన్స్ వై ఐ క్విట్ యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ లీడర్. ది మేనర్ ఇన్ విచ్ దే యూస్ టు ప్లండర్ ది పబ్లిక్ ప్రాపర్టీస్. ఏంటిదండి అసలు యాక్చువల్ తెలంగాణ ఉద్యమం ఏంది, లక్ష్యం ఏంది, చచ్చిపోయిన వాళ్ళ సాక్రిఫైస్ ని మనం డిడ్ వి నాట్ ఫుఫు దర్ సాక్రిఫైస్, అపహాస్యం చేసామా లేదా చెప్పండి ఒక మాట. శ్రీకాంతాచారి మళ్ళీ బతికొచ్చి అడిగితే గిదే నార గిందికే నార నేను తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిందనే ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పగలమా? అంటే కవితకు సంబంధించి సరే ఇప్పుడు రాజకీయంగా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఆమె అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించింది తక్కువ సందర్భాలు. So abusive language will hurt you for a second, but the manner in which she plundered the public properties, public wealth, and the manner in which she amassed wealth, that caused greater damage to the socio-economic development. నేను ఈ విషయంలో ఒకటి కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది నాకు. ఏంటంటే ఈ కవితకు బదరామైంది ఎక్కువ, సంపాదించి తక్కువ అనుకుంటా. కవిత అంటే ఎమ్మెల్యేలు నేను చెప్తున్నా, హైదరాబాద్ సిటీలో ఒకే ఎమ్మెల్యే 100-200 కోట్లు బీఆర్ఎస్, వేరే పార్టీ కాదు, అదే పార్టీ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఇంకెక్కువ సంపాదించారండి. ఆమె తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదు. అందుకని బహుశా తెలంగాణలో ఇక్కడ ఏ పనులు కాలేదు. లాస్ట్ దిలీప్ కుమార్ గారు తెలుసుంటది, 8-9 years లో పెద్దగా వర్క్స్ ఆమె కానివ్వలేదు. వేరే ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ చేసుకున్నారేమో కానీ ఇక్కడ చేయనివ్వలేదు. మేబీ ఢిల్లీ పోవడానికి అది కూడా ఒక రీజన్ నేను అనుకుంటున్నా. భరత్ గారు ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు ఎనిమల్ కింగ్డమ్ లో ఎట్లుంటది అంటే ప్రెడేటర్స్ అంటారు, అంటే దోజ్ హూ లివ్ ఆన్ అదర్స్. ఇప్పుడు నక్క వేటాడి ఎంత తింటదో అంత సింహం తినదు కదా, అది ఇంకా పెద్ద పెద్ద జంతువులు తింటది. అట్టనే వీళ్ళకి వేటాడడానికి ఏ అవకాశం దొరికితే దాన్ని పట్టి తిన్నారనమాట. వీళ్ళు ఎవరు ఎక్కువ కడుపు నింపుకున్నారు, ఎవరు ఎక్కువ ఇది చేసుకున్నారని కాదు. క్వశ్చన్ ఏంటంటే దొరికిన ప్రతి అవకాశాన్ని సెల్ఫ్ అగ్రెండైజ్మెంట్ కు వాడుకున్నారన్నది ఆబ్జెక్షనబుల్ థింగ్. దట్స్ ఆల్. వీఆర్ నాట్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ హూ ఎర్న్డ్ మోర్, హూ ఎర్న్డ్ లెస్ అనేది కాదు. బట్ దే వైల్డ్ అవే ది పబ్లిక్ ట్రస్ట్. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు చాలా మంది భూ కబ్జాలు అసలు విచ్చలవిడిగా జరిగాయి.
వాళ్ళని కేసీఆర్ కనుక మార్చుంటే వేరే విధంగా ఉండేది. ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు చాలా అంటే చాలా దే అమాస్డ్ హ్యూజ్ వెల్త్. బట్ టికెట్స్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు. అల్టిమేట్ గా లాస్ కూడా వాళ్ళకే అయింది. ఎవరికి టికెట్ ఇచ్చినా భరత్ ఒక విషయం చెప్పనా, ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ దే వుడ్ నాట్ వాష్ దర్ డర్టీ లైన్. అది ఏం జరగదు. మాకు హ్యామ్లెట్ లో ఒక ఇది ఉంటది అనమాట, ఆల్ ది పర్ఫ్యూమ్స్ ఆఫ్ అలేబియా విల్ నాట్ స్వీటన్ దై హ్యాండ్స్ అని. హ్యాండ్స్ ఆర్ విత్ బ్లడ్. అది సాధ్యం కాదు. మీరు ఎవరిని మార్చినా ఏం జరగకపోతుండే. మేము పతాలాడేటప్పుడు చిన్న ఉస్మానియా లో ఆడుకునేటప్పుడు ఈ సీట్ నుంచి ఆ సీట్ పోయినా ఓడిపోవడే. ఎప్పుడు ఓడిపోతుంది, కష్టపడి సంపాదించిన పైసలన్నీ పతాలాడలో ఓడిపోతుంది. ఒకసారి మనకు యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి అంటే కవిత ఆర్గనైజేషన్ తను స్థాపించారు. శివశంకర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ గారు, ఏంటి మీ వర్షన్? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు అటాక్ చేశారు? ఎస్, ఆ వర్డ్ విన్నప్పుడు నాకు కూడా ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్ అని అనిపించింది, కానీ నేను వినలేదు యాక్చువల్లీ. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ, వేరే సామెతలు విన్నాను. కానీ ఇప్పుడు చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది అబ్యూజివ్ వర్డ్ కాదు అంటారు. కాకపోతే ఉమెన్ మీద వినియోగించుకున్నందుకు అబ్యూజివ్ అయింది అని అంటారు. 2 విషయాలు భరత్ గారు. ఏంటంటే కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు అనేది 14 సామెత పుస్తకాల్లో ఒక చిన్న వర్డ్ ఉందండి. నేనేమంటున్నా, కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు. ఈయనేమన్నాడు, మంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా అని ఒక మహిళను అడిగేటువంటి వాడు కాదండి. అందులో సామెతను కూడా ఆయన ఉపయోగించి మాట్లాడిండు. సభ్య సమాజంలో తోటి మహిళను ఎవరినైనా మహిళను గుర్తిస్తారు. ఆమె రాజకీయ నాయకులు అయినప్పుడు కూడా మహిళగా ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా ఆయన జర్నలిజం చేసిన వ్యక్తి, జర్నలిస్ట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద రకరకాల ఆరోపణలు పనిచేస్తున్నటువంటి మాటలు మాట్లాడు. రాజకీయంగా నువ్వు ఎదగడం కోసం మాట్లాడు. కానీ ఒక వ్యక్తి మహిళ అయినప్పుడు, ఆ మహిళ అమ్మతో సమానమైనప్పుడు, రాష్ట్రంలో నువ్వు ఎదగాలనుకుంటున్నప్పుడు ఇదే బీసీలో కనీసం 1 కోటి జనాభా మహిళలు ఉంటారు కదా బీసీలలో కూడా. ఆ మహిళలు కూడా కించపడుతున్నావు, వాళ్ళని కూడా కంచం మంచం అంటున్నావా? ఎక్కడంటే సభ్య సమాజంలో ఉంటున్నామా ఉండలేమా? ఇప్పుడు యావత్ ముక్త కంఠం మహిళల సమాజం మొత్తం కూడా వ్యతిరేక భావం సమాజంలో సామెత ఉందో కాదట్లేదు. ఆ సామెత ఉందని చెప్పేసి ఆడపిల్ల ప్రయోగిస్తావా? ఇప్పుడు కూడా ఇవాళ కూడా అన్నాడు పాగల్పోరి అంట. ఏంటంటే పాగల్పోరి, నీ వయసు ఎంత, ఆమె వయసు ఎంత? ఆమె 48-50 సంవత్సరాలకు వచ్చింది, నీ వయసు 30-40 సంవత్సరాలు లేవు. పాగల్పోరియా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తిగా మాట్లాడు, వ్యవస్థ రాజకీయంగా ఎదుర్కో. ఆమె ఏమంటుంది, నీకు అధికారం ఏమంటుంది? అధికారం ఏమంటే నీకెందుకు కోపం? ముక్క కూడా చల్లుకుంది, చల్లుకుంటే నీకేం బాధలు చల్లుకో. సరే, ఎందుకంటే అట్లా అంటున్నా. ఇప్పుడు ఆవేశం. ఇప్పుడు ఆ రోజు ఆంధ్రుల కోసం మాట్లాడినప్పుడు ఆంధ్రలో ఆనకాయ, బీరకాయ, పుట్టుకూర, సొరకాయ, నువ్వు పాల్గొనవా పగవనువా అని మాట్లాడుతున్నావు. సరే, ఇప్పుడు ఇవి తెలంగాణ వాదే, నీకు అధికారం ఏమంటుంది? అధికారం నీకేమన్నా కూడా ఇంత ఎందుకు కష్టపడి అంటే మరి రేపు పొద్దుగాల అంటే నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు బీసీ ఉద్యమాన్ని? అంటే శివకుమార్ గారు ఇక్కడ ఓకే. అయితే ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ మీకు అబ్యూజివ్ అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ కానీ మహిళా కమిషన్ ఫిర్యాదు ఇవన్నీ చేస్తే గనక అప్పుడు మల్లన్నదే తప్పేది కదా. ఇప్పుడు మీరు నిన్న కార్యాలయంకి దాడి వెళ్ళడం వల్ల ఏమైందంటే కొంత సపోర్ట్ మల్లన్న కూడా వస్తుంది కదా అంటారా? అది తప్పలేదు. మీరు చెప్పిన మాట ఏకీభవిస్తా. దాడి చేయాలని లక్ష్యం జాగృతి కానీ మరి బీసీ సంఘ నాయకులు ఎవరికి లేదండి, తప్పదు. కేవలం కూడా అక్కడ మాట్లాడుకోవడం కోసం కొంతమంది కవితమ్మ అంటే ఇష్టపడే వ్యక్తులు కొంతమంది 30,000 మంది పోయేసి మాట్లాడుకోవడం పోతే ఆ ముందు 2 పోయిన పిల్లగాళ్ళు వాళ్ళ ఊరు పిల్లగాళ్ళంట ఆయన లోపల తీసుకొని వాళ్ళని కొట్టేసరికి మిగతా వాళ్ళు లోపల పోయేది తప్ప అక్కడ జరిగేటువంటి వివాదం పేరు. అక్కడ రక్తం వచ్చిన రక్తం కూడా ఇక్కడ వీరిపోయిన వ్యక్తుల అద్దాలు పడి రక్తం వచ్చింది తప్ప అక్కడ ఏ ఒక్క వ్యక్తి దెబ్బలాగిన పరిస్థితి కలిగినాడు. సరే, నేను దాడి జరగడం వల్ల దాడి కిందికి అభివర్ణిస్తే కూడా అది తప్పే అంటున్నా. అది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజమైన దోషులను గుర్తించాలి, శిక్షించాలి, తప్పలే అంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు దాడి చేసింది పోలేదా? కట్టెలు రాడ్లు పట్టుకుని పోయినారు అని చెప్తున్నారు. అక్కడ కర్రలు రాళ్ళు అనేది చూడండి, ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది కదండి. ఒక్కరోజు ఆగండి, ఇన్వెస్టిగేషన్ పద్మజ గారు చేస్తున్నా తెలిసిపోతుంది కదండి. దాడిలో ఎటువంటి రాళ్ళు కానీ కప్పలు కానీ ఉండలేదు. రాళ్ళు ఉంటే అద్దాలు చేయితో గుర్తి రాళ్ళండి. ఆ చెయ్యితో అద్దం గుర్తి చెయ్యి తగింది పాప పిల్లడానికి. రాయి ఉంటే రాయితో పలుకుంటాడు కర్ర అద్దాన్ని.
ఓకే ఓకే రాయితో కదండి, చేయితో గుర్తుకుడు పిల్లాడు. ఆ పిల్లాడు చేయితో గుర్తు చేయలేకి పాప పిల్లాడు. ఓకే కానీ ఒక్క రౌండ్ కాల్సిన చక్కగా 5-6 రౌండ్లు బుల్లెట్ కాల్చలేదండి, 2 వెపన్స్. అంటే మీరు మల్లన్నను మీద దాడి చేసేందుకు వెళ్ళారు, హత్యాయత్నంకు వెళ్ళారని ఆయన అన్నారు. హత్య చేసేందుకు ప్రయత్నించారు అక్కడున్న పరిస్థితి నాకు తెలియదు, అక్కడున్న పరిస్థితి నాకు తెలియదు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దిలీప్ ఉన్నాడు, చరితను అందరూ, నేను ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ ఇళ్ళ ముట్టడించి ఆగామాగా సాగుడప్పు పెట్టిన రోజు ఉంది. శవయాత్ర చేసే పరిస్థితుంది, నీళ్లు బంద్ చేసే చేస్తుంది, సకల సంబంధించే పరిస్థితుంది, ఎన్నో రకాల దేశాలు వ్యక్తం చేసినాం. మరి ఏ ఒక్క రోజు మనకు ఫైరింగ్ కాలే కదా సార్. ఫైరింగ్ మహబాద్ ఇన్సిడెంట్ శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆవేశం లేదు, కొట్లాడడం లేదు, దాడి చేయాలని లేదు. మరి ఆ గ్లాస్ పెన్లను పలగొట్టాల్సినంత ఆవేశంతో చేతితోనే ఎందుకు గ్లాసును గుద్దినారండి? ఫైరింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మీకు తెలియదు, ఆడ ఫైరింగ్ జరుగుతున్నప్పుడు లోపల ఆవేశం మీద జరిగినట్టు అసలు తెలుగులాట్లో కావచ్చు. అక్కడ ఫైరింగ్ చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్, వాళ్లకు కొంత డ్యూటీ, కొంత నిబద్ధత, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వెన్ టు ఓపెన్ ది ఫైర్, వెన్ నాట్ టు ఓపెన్ ది ఫైర్, వాట్ ఈస్ ది క్వాంటమ్ ఆఫ్ ఫోర్స్ దట్ దే షుడ్ యూస్. వాళ్ళు దే హావ్ బీన్ ట్రైన్డ్ గన్మెన్ అండి. వాళ్ళు వెన్ ది సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ దే ఓపెన్ ది ఫైర్. యూ కాంట్ జస్ట్ సే దట్ దే యాక్టెడ్ లైక్ ఎ కిడ్. వాళ్ళు చిన్నపిల్లలు ఆ పోలీసు వాళ్ళు. మాకు తెలుసు, మేము గన్మెన్లుగా ఎట్లాంటి వ్యక్తులను చూస్ చేసేసి పంపించాడు. గవర్నమెంట్ పీరియడ్ ఫర్ హోమ్ సెవరల్ మొత్తం మేము పవర్లోకి, అంటే టీఆర్ఎస్ పవర్లోకి రాగానే ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల లీడర్ల గన్మెన్లను రద్దు చేస్తే దాని మీద వాళ్ళందరూ కేసు వేసినారు. మహమ్మద్ అలీ షబ్బీరు, వాడు వీడు అందరు వేస్తే ఆ కేసు నేనే ఆర్గ్యూ చేసిన. ఇట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు మీ బై శివధర్ రెడ్డి. ఆయన ఈ నోటీస్ దట్ దిస్ మ్యాన్ కెన్ ఆర్గ్యూ ది వెల్ అని నేను ఒక స్టేజ్ లో ఐ టోల్డ్ విలాస్ అఫ్జల్ పూర్కర్, హీ ఈస్ నాట్ వర్త్ ఎ బుల్లెట్ సార్, నో బడీ విల్ అటాక్ దెమ్, ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ అవర్ పర్సనల్, ఇట్స్ హైలీ మంచి ట్రైన్డ్ పర్సన్స్ తీసుకొచ్చేసి ఈ జీవోత్సవాలకి ఎందుకు రక్షణ ఇవ్వాలా అని ఆర్గ్యూ చేస్తాను నేను. ది జడ్జ్ అప్రిషియేటెడ్ ఇట్, హీ హెస్ యాక్సెప్టెడ్ ది విత్డ్రాయల్ ఆఫ్ ఫోర్స్ టు అన్నెసెసరీ ఫెలోస్. ఇప్పుడు ఇట్లా ఎవరైతే వెపన్, ఇప్పుడు ఇవాళ ఇంకొక మాట కూడా ఏం విన్నానంటే మల్లన్ననే అతన్ని గన్మెన్ కి చెప్పినాడు యూ ఫైర్ అంటే ఫైర్ చేసినాడు అని. ఐ డౌట్ సచ్ ఎ స్టేట్మెంట్. ఆర్ ఆఫీసర్ వుడ్ నాట్ హ్యావ్ ఓపెన్ ద ఫైర్ ఎట్ ది రిక్వెస్ట్ ఆఫ్ మల్లన్న. ఎందుకంటే he is accountable, he has to answer why he opened the fire, what was the provocation, all those things are too many very sensitive things అన్నమాట. అయితే ఇది అట్లా కాదు, వీళ్ళు పోయిన ఇప్పుడు మన మిత్రుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆయనకు పాపం తెలిసి తెలియక కొన్ని విషయాలలో కొంత ఇదిగా మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఎన్వలప్ అయిన సిచ్యువేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అదర్వైజ్ సుశిక్షితులైనటువంటి ఆఫీసర్లు గన్ను ఎయిర్ లోకి, అదే దట్టు ఇన్ క్లోజ్డ్ సర్క్యూటెడ్ రూమ్ లో ఎవడైనా ఎయిర్ లోకి కాలుస్తారండి? శరత్ గారు సార్, నేను ఏమంటున్నాను, మీరు చెప్తున్న పరిస్థితిలో ఆడపిల్ల మీద ఛాతి మీద చెయ్యేసిండు గన్మేను. స్పష్టంగా జీటీవీలో అవపడ్డది. ఛాతి మీద చెయ్యేసి నెచ్చేసిండు. ఒక ఆడపిల్ల మీద ఛాతి మీద చేస్తారండి గన్మేను? మీరు చెప్పండి. అడ్వకేట్ గా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసినారు సార్. మనం అందరం పోయి మాట్లాడుతున్నారా మీరు చెప్పండి సార్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతమంది మహిళల మీద పోలీస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు చేతులు పెట్టినారు? అంటే మీరున్నారో లేరో నాకు తెలియదు, కానీ నేను ఉద్యమ సమయంలో చాలా సార్లు ఆబ్జెక్షన్స్ లేను. నువ్వు అక్కడ లేవు, నేను వీడియోలో చూసిన పరిస్థితి చెప్తున్నాను. అక్కడ ఆడవారి ఛాతి మీద చెయ్యి పెట్టి నెట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అప్పుడు ఆడపిల్లలు అతని మీద చెయ్యి చేసుకున్న పరిస్థితి స్పష్టంగా అవపడింది. మనకు తెలియదు, టీవీలో చూసి నాకేం తెలుస్తుంది? మీరు కూడా టీవీలో చూసిన వ్యక్తులే. ఆ గన్మెన్ కూడా మల్లన్న గారు ఫైర్ ఓపెన్ చేయమని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. నాకేం తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? తెలియదు. దాడిని ఖండిస్తున్నాం, కానీ అదే విధంగా దాడి జరిగేటువంటి పరిణామాలకు దారితీస్తున్న పరిస్థితులు మనం గుర్తిస్తలేం. ఆ పరిణామాలను ఆపకపోతే ఆమె ఏమంటుందండి, బీసీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు రాకపోతే ఎవరైనా కోర్టు పోతే సంఘ బహిష్కరణ చేయమంటుంది. అంత నిజాయితీ ఉన్న వ్యక్తికి ఎందుకు కోపం? కోపం అంటున్నా. సరే, నేనేమంటున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపం ఉంది. ఆయన చెప్పండి, వ్యక్తిగత చూపించండి. అదే మీరు ఆయన అంత మొత్తం నాలుగు నాన్నండి కవిత గారి పేరు మాట్లాడండి. మిత్రమా, ఒక విషయము, ఇప్పుడు ఆమె పలుకుబడి, ఆమె గొప్పతనం ఎంత అంటే ఆమెకు సమస్య వస్తే ఆమె డైరెక్ట్ గా సుఖేందర్ రెడ్డిని పోయి కలగలిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని కలిగి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఆమె బలహీనురాలని మనం భావించచ్చా? ఆమె బలహీనురాలు అంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో బలమైన నాయకురాలు కాబట్టి దాడి చేస్తున్నా?
బలం లేదు, బలహీనత లేదు. మరి అది నువ్వే అంటున్నావు సార్ ఇప్పుడు ఇట్స్ ఎ థాట్లెస్ యాక్షన్ టు సెండ్ సచ్ పీపుల్, సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని డిస్కషన్ కి పంపడం పొరపాటు. దాని వల్లనే ఇదంతా జరిగింది. బీసీలకు అడిగి ఉండే నాన్నగారు అడిగి ఉండే మీరు తప్పటం అప్పుడు కూడా కదా. No sir, the seed for violence was started by installed by her. అసలు అంతమందిని పంపాల్సిందే కాదండి. ఎట్లా పంపిస్తారండి? ఇంతకంటే దుర్భాషలు ఆడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందరు ఇళ్లకు పోతారు? కవిత గారు పంపించండి చెప్పిందా అండి? కవితను పంపించండి, కవిత గారిని పంపిస్తుంది సార్. అది ఆ పంపించడానికి సతంగా చెప్తుంది కదా, ఆ తనను పంపిస్తుంది. ఆమె చెప్పిందండి ప్రెస్ కాన్ఫరెన్స్ లో, మా వాళ్లకు కోపం వచ్చేసేసి మా వాళ్ళు ఆవేశంతో ఆయన మాట్లాడిన భాషతోని బాధపడి వెళ్ళినారని ఆమె చెప్పింది. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ది సోషల్ మీడియా. వెళ్ళినారు అన్నది కానీ పంపించిన అని చెప్పలే, వెళ్ళినారు అన్నది పంపించిన అని చెప్పలే. వాళ్ళు వెళ్ళినారంటే ఆమెకు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళారా? అరే వెళ్ళిన ఎట్లా సార్ అట్లా వెళ్ళినారంటే వెళ్ళినా పోతారు కదా, పోయినప్పుడు వెళ్ళారంటే అంతా ఉట్టిదే లేండి. అది ఎంత ఆర్కెస్ట్రేటెడ్, అది ఇదంతా ఆర్కెస్ట్రేటెడ్. ఆ తెలుగు బడికి కూడా ఉమెన్ కి రెఫరెన్స్ లేదు. అది ఇక్కడ కవిత ఏంటంటే రిప్రజెంట్స్ అప్పర్ కాస్ట్. ఆయన ఉన్న కాంటెక్స్ట్ ఈనండి. మీరు మాట్లాడినప్పుడు విన్నామా లేదా? నువ్వు చూడలేదంటున్నావు, మళ్ళనేమో అన్ని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను నాది ఏ పొలిటికల్ పార్టీ సంబంధించింది కాదు, నేను ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో. ఇప్పుడు వినండి, మీరు వేరే వాళ్ళని కూడా మాట్లాడియండి. ఇక్కడ ఆ తెలుగు పలుకుబడిలో ఉమెన్ రెఫరెన్స్ ఎక్కడ? ఇంటర్ డైనింగ్, ఇంటర్ మ్యారేజెస్, అది ఇష్యూ. ఇక్కడ కవిత అనేది రిప్రజెంట్ అప్పర్ కాస్ట్. ఆయన ఉద్దేశం ఏంటంటే కవిత అనటం కాదు, అప్పర్ కాస్ట్ కు బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఇంటర్ డైనింగ్ లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లేవనే కాంటెక్స్ట్ లో మాట్లాడిండు. మీరు తీసుకునే కాంటెక్స్ట్ ఉంటది. ఉమెన్ అది చేసారు, ఇది చేసారు. ఇప్పుడు మనం తిట్టుకునే రోజు టీవీలో ఎంత సీరియస్ ఉన్నాయి ఇవన్నీ. మీరు మాట్లాడే అవకాశం మాట్లాడచ్చా? కవిత గారికి బీసీ ఉద్యమానికి రంగులు పులుపుకునేటువంటి అవకాశం ఎక్కడిది? దాంతో పాటు కంచం పొత్త మంచం పొత్త అంటే ఆమె బీసీ ఉద్యమంలో బీసీలకు అధికారం ఏమంటుంది? బీసీల అధికారం కోసం దొంగ కోర్టు కూడా చేసిపోతే వాళ్ళు దోషిగా సమాజ ప్రయత్నం ఏమంటుంది? అందుకోసం ఆమెను వినేస్తున్నావా? అందుకోసం కేసీఆర్ కి రోజు చేపల పులుసు పోసింది అనే విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించిన? నన్నపరేని రాజకుమారి డాక్టర్ చెన్నారెడ్డికి చేపల పులుసు పోసింది అనేదాన్ని ఎన్నిసార్లు చర్చకు వచ్చిందండి. అది కూడా తప్పే కదా, అది ఏదైనా తప్పే అంటున్నా. అది తప్ప, అది ఒప్పట్లేం కదా. ఆ రోజు అన్న కాబట్టి తప్పలేదు కదా సార్. మనం ఏమంటుందా అంటే సరే అయిపోయిన దానికోసం మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని మరి పాగల్పూర్ అయినా కరెక్టా సార్? పాగల్పూర్ అంటే చూడన్నా చెప్పండి. ఈ రోజు పాగల్పూర్ అన్నాడు, ఆ మాట కరెక్టా? చెప్పండి మీరన్నా. సరే జరిగిపోయింది, దాడి జరిగిపోయింది. ఒకసారి మనతో పాటు సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్ గారు ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. ఏం జరిగిందో ఒకసారి అడుగుదాం. అంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్లో, క్యూన్యూస్ ఆఫీస్లో ఉన్నారు. హరిశంకర్ గారు, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? మీరు అంటే ఇన్సిడెంట్ తర్వాత వచ్చారా, ఇన్సిడెంట్ ముందే ఆఫీస్ లో ఉన్నారా ఆ సమయానికి? అందరికి నమస్కారం, భరత్ గారికి, అందరికి మిగతా పార్టిసిపెంట్స్ కూడా నమస్కారములు. అయితే అక్కడ నేను మార్నింగ్ నుంచి ఉన్నాను, 9 o'clock నుంచి ఉన్నా అక్కడ. 9:30, 11:50, 11:25, 11:30కి వాళ్ళు వచ్చారు. స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు. వచ్చి మేము అనుకున్నాం ఏంటంటే కింద ధర్నా చేస్తారేమో, వెళ్ళి సమాధానం చెప్దామని అనుకున్నాము. అయితే వచ్చే వాళ్ళు సడన్ గా వచ్చిండ్రు. అక్కడ విజిటర్స్ ఉండరు ఫస్ట్ రూమ్ లో. వచ్చేసరికి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసారు. అక్కడ గ్లాస్ డోర్స్ ఉంటాయి, ఆ డోర్ బ్లాక్ చేసేసరికి అన్ని చెల్లా చెదర అయిపోయినాయి. చాలా మంది విజిటర్స్ కు దెబ్బలు తాకినాయి, ఆ కూర్చుకునే అద్దాలు. అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండ్ రూమ్ కి వచ్చే ప్లాన్ చేశారు. చాలా మంది వచ్చారు, కట్టెలు అవి తోటి రాడ్స్ అవి ఉన్నాయి. చాలా రక్తసిక్తమైంది ఆఫీసు. అప్పుడు కట్టెలు రాడ్స్ అసలు లేవు మా దగ్గర అసలు అంటున్నారు వాళ్ళు. ఫ్లాగ్స్ వేసుకొని వచ్చిర్రు, కండవాలు ఉన్నాయి, జై అనుకుంటూ వచ్చిర్రు, కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయితే ఒకటి కుర్చీలు ఉన్నాయి, అక్కడ కుర్చీలు ఉన్నాయి, ప్లస్ అక్కడ సామాన్లు అవి ఉంటాయి కదా, అవి తీసుకొని కొట్టుతున్నారు. ఫస్ట్ వచ్చారు అక్కడనే సీసీ కెమెరాలు బ్లాక్ చేసిరు. ఆడ సీసీ కెమెరా డివిడి ఉంటాయి కదా పైన సిడిఆర్ లో, అవి కొట్టేసేసారు. తర్వాత ఒక గన్మెన్ ఒక 15 minutes వాళ్ళను ఆపిండు. ఇంకో గన్మెన్ ఏమో మల్లన్న రక్షణ ఉన్నాడు. ఆ గన్మెన్ ఏం చేయలేకపోయింది, అతన్ని వదిలేసేసి లోపలికి వచ్చేసి అందరు వచ్చేసి మెయిన్ డోర్, ఇక
మల్లన్న లోపల ఉన్నాడు. ఈ మెయిన్ డోర్ దగ్గర ఆ గన్మెన్ ఒక లేడీస్ ఇద్దరు ముగ్గురు నలుగురు కొడుతున్నారు. ఆ విజువల్స్ కూడా మీ దగ్గర ఉంటే చూడండి కావాలంటే. అప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇద్దరు గన్మెన్ ఒకేసారికి ఒక్క దగ్గరికి వచ్చేసి ఒక గన్మెన్ 6 రౌండ్స్ కాల్పులు జరిపిండు. అప్పుడు కొంతమంది అందరు వెళ్ళిపోయారు. అప్పుడు లేకపోతే అందరు వచ్చి మల్లన్న మీద పడేవాళ్ళు 100%. అది అంటే మామూలుగా సపోజ్ ఇప్పుడు తెలంగాణలో సామెత గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆ సామెత మాట్లాడగా నేను అబ్జర్వ్ చేశాను. మొన్న మాట్లాడినప్పుడు పక్కన మీరే ఉన్నారు. 2017 నేనున్నాను. జహీరాబాద్ జరా సంఘంలో మండలంలో మీటింగ్ అయింది. అది మేము ఆ రోజు మీటింగ్ చేసుకున్నాము. అది బీసీ రిజర్వేషన్ల ఇష్యూలో మాట్లాడుతూ మనకు సంబంధం ఏంది, ఆమెకు సంబంధం ఏంది, మనకు లేదు అక్కడ, కానీ ఎందుకు ఎంజాయ్ ఏమంటారు సంబరాలు పాల్గొంటుంది, అది తప్పు కదా అని మాట్లాడిండు. అది వేరే విషయం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కేసీఆర్ గారే ప్రపంచ తెలుగు మహాసందర్భం 2017లో తెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు బుక్ ప్రింట్ చేసారు. అది 72 పేజీలో ఉంది సామెత. అది కంచం పొత్తే గానీ మంచం పొత్తు లేదా, మీరు కావాలంటే చూడండి. చూసారంటే తెలంగాణ సామెతల్లో వేసారంటే కేసీఆర్ ప్రింట్ అంటే అది కేలో ఉంది. అది ఇప్పుడు ఒకటి మీకు ఇంకొకటి కూడా చెప్తాను. మనము డీటెయిల్స్ ఒక కాలేజీకి పోయినా ఒక దానికి ఆధార్ కార్డు ఏడికి పోయినా నింపేటప్పుడు సెక్స్ చెప్పండి అంటారు. సెక్స్ అంటే ఏంది, మేల్ ఆర్ ఫీమేల్. సెక్స్ అంటే అక్కడ సెక్స్ అనే ఉద్దేశం అది కాదు కదా. ఇప్పుడు సాంఘికంగా మనం రాస్తాము డీటెయిల్స్ మేల్ ఆర్ ఫీమేల్ అప్పుడు సెక్స్ ఏంది. మనం ఒక సెల్యూన్ షాప్ యూనిసెక్స్ అని రాసి ఉంటది, మేల్ అండ్ ఫీమేల్. అది మనం ఆ భాషను అర్థం చేసి తెలంగాణలో వాడుక భాష ఇది. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మనకు ఆపాదించుకొని గొడవ చేయడము. ఓకే, ఒకవేళ మల్లన్న గారు మాట్లాడి తప్పే అని మీరు భావిస్తే కోర్టుకి వెళ్ళండి, లేకపోతే కేసు పెట్టండి. ఇక్కడ గొడవ అయిన తర్వాత రక్తసిద్ధం అయిన తర్వాత మల్లన్న మీద దాడి చేసిన తర్వాత అప్పుడు కోర్టు ఆమె కంప్లైంట్కి వెళ్ళింది కవిత గారు. ముందే వెళ్ళింటే బాగుండేది. కవిత గారి గొప్పతనము ఆమె ఇంకా పేరు మంచిగా వచ్చేది. అది కరెక్ట్ కాదు కదా. ఒకవైపు గొడవ జాగృతి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా ఇట్లా ఈ విధంగా ఊరుకుంటారా, ఇదే విధంగా పోలీస్ కేసు లేకపోతే ఇదంటారా, ఇది తప్పు కదా అట్లా మాట్లాడడం అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి నేను తప్పలేను, నేను కాదంటలేను భరత్ గారు. అది ఒక సాంఘికంగా మన తెలంగాణ వాడుకలో భాష ఉంది. అది ప్రతి ఊర్లో మాట్లాడతారు. అది నాకేంద్రా కంచం పోద్దాం మంచం పోతారు అంటారు. అంటే ఇప్పుడు అయితే ఒకటి ఇక్కడ నాకేమనిపించిందంటే వెలమలకి లేదా బీసీలకి కంచం పొత్త మంచం పొత్త అంటే వేరే విధంగా ఉండేది, లేదా ఒక ఎవరైనా పురుషుడు అన్నా బాగుండేది. అక్కడ లేడీ అయ్యేసరికి అఫెండ్ అయిందేమో. క్యాస్ట్ బట్టి మనము అది వ్యక్తిగతంగా చూడకూడదు భరత్ అన్న. ఆమె తను ఒక రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీ, ఒక పెద్ద పార్టీలో లీడరు, మాజీ ఎంపీ కవిత జాగృతి నడుపుతుంది. అంతే తప్ప ఆమెను సింగిల్ ఉమెన్ ఎట్లా చూస్తాం మనం? ఒక వ్యవస్థ నడుపుతున్న హెడ్ గా చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఎట్లా చూస్తాం? ఇప్పుడు మహిళా దేశానికి ప్రధానమంత్రి అవుతుంది, అయ్యో మహిళ అంటామా? ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అంతే తప్ప ఆమెను తక్కువ చేయడానికి ఎక్కడ ఉంటది? ఆమె వ్యక్తిత్వాన్ని అట్లా కాదు కదా. ఇప్పుడు మనము ఒక వ్యవహారికంగా మాట్లాడినాం తప్ప నేనున్న ప్రెసిడెంట్ కి అక్కడ మేము రాజకీయాలు చూస్తున్నాము. ఆ మాట మాట్లాడేటప్పుడు పక్కన మీరు ఉన్నారు. నేను ఉన్నాను, 100% ఉన్నాను. తప్పైతే నేను తప్పని చెప్తాను. నేను అందుకనే దాడి చేసిన తర్వాత కిందికి వచ్చి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఎస్, ఒకవేళ మల్లన్న చేసి మీరు తప్పని భావిస్తే మీరు ఎందుకు దాని మీద మీరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు ఏం చేయలేదు, ఎందుకు వచ్చి దాడి చేసిర్రు? దాడి చేసిన అవసరం ఏముంది ఇక్కడ? అది తప్పు కదా. ఇప్పుడు ఇంతవరకు ఏ ఆఫీసుల మీద చేసేది లేదు. వాళ్ళు ఏమంటారంటే జాగృతి వాళ్ళకే గాయాలైనాయి అంటున్నారు. అసలు గాయాలైంది ఇక్కడ కాదు, జాగృతి వాళ్ళే గాయాలైనాయి. దానిలో ముగ్గురికి ఒకళ్ళకి 16 కుట్లు కూడా పడ్డాయి అంటున్నారు. నేను జాగృతి వాళ్ళ గాయాలైనవా, ఇక్కడ కూడా గాయాలైనవి, ఇక్కడ కూడా దెబ్బలు తాకినాయి, అది వేరే విషయం. వాళ్ళు అద్దాలను ధ్వంసం చేసిన అద్దాలు వచ్చి కొచ్చుకుంటుండొచ్చు, అలా బ్లడ్ వెళ్ళింది. ముగ్గురు జాగృతి కార్యకర్తలకి గాయాలైనాయి అంటారు. విజువల్స్ చూడండి. ఆఫీస్ లో ఆ విధంగా ధ్వంసం చేయడం కరెక్టేనా? అందుకనే కదా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అది చాలా పొరపాటు. ఎందుకంటే నేను కూడా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా రాజకీయాలను. ఇది ఇంత దౌర్జన్యంగా వచ్చి ఆఫీస్ మీద పడి వచ్చి ఎమ్మెల్సీ నేను కొట్టి సంపుతాం, అరే రారా బయటికి రా, నీ సంగతి చూసి అంత చూస్తాం అనడం అది తప్పది. అది చాలా పొరపాటు.
ఇంకొకటి ఉంది భరత్, టు స్టాంప్ అవుట్ ది ఎవిడెన్స్ దే హావ్ టేకెన్ అవే ది డివిఆర్ బాక్స్. అంటే అది ఎంత ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ లో వచ్చుంటే ఆ పని చేసుకుంటారు చెప్పండి. శరదన్న డివిఆర్ తీసుకెళ్లే శరదన్న, అది తీసుకెళ్లారు వాళ్ళు. అట్లా తప్ప శరదన్న రాగానే సీసీ కెమెరాలు పల్లగొట్టారు, డివిఆర్ తీసుకెళ్లారు వాళ్ళు. ఎంత పొరపాటు అది. ఇంతకు ముందు మేడిపల్లి పోలీసు సెక్యూరిటీ ఉంటారు, సెక్యూరిటీ లాస్ట్ టైం భరత్ ఐ హావ్ డెల్ట్ విత్ దేర్ కేసు కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ టైం మేడిపల్లి వాళ్ళు ఎప్పుడైతే ఎస్ఓటి ఆఫీసర్లు వచ్చేసి మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేసి మల్లన్న మీద 307 చేసినారు, అప్పుడు కూడా ఇట్లనే డివిఆర్ బాక్స్ తీసుకొని పోయినారు. దట్ వాజ్ అన్ ఇష్యూ విచ్ ఐ పుట్ అక్రాస్ బిఫోర్ ద కోర్ట్. I said if they have not come with a premeditated design, what was the necessity for the police to steal the DVR box which would have revealed many things అని. అది స్టాంపింగ్ అవుట్ ఎవిడెన్స్ అంటారు మా దగ్గర క్రిమినల్ లాలో. అది శివశంకర్ గారు ఇప్పుడు హరిశంకర్ గౌడ్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే ముందే మరి డివిఆర్ తీసుకెళ్లారు, సీసీ కెమెరాస్ ధ్వంసం చేశారని చెప్తున్నారు. ఆ విషయం అయితే నాకు తెలియదండి. డివిఆర్ ఇంపార్టెంట్ కదా, అది ఎట్లా తీసుకెళ్తారు? హరిశంకర్ గారు చెప్పేది అద్దాలు ఎందుకు ధ్వంసం చేయాలి? అవసరం వచ్చింది, అద్దాలు ధ్వంసం చేసి లోపలికి వచ్చి రావాలని అవసరం ఉంది. మీకు ప్రొటెక్ట్ చేయండి, కింద ధర్నా చేయండి, వచ్చి సమాధానం చెప్పేవాడు. అట్లా కాదు కదా. ఇప్పుడు ఆ విధంగా ధ్వంసం చేయడము ఇది ఫ్యాషన్ ఇష్టం మాది రాయలసీమ ఇదేమన్నా. ఈ తెలంగాణలో ఎప్పుడు లేదు ఇట్లా. ఇంతకుముందు కూడా గొడవలు అయినాయి, చేసిండ్రు. అట్లా ఎవరు ఒక ఎమ్మెల్సీ గారిని వచ్చి గన్మెన్ 6 రౌండ్స్ కాల్పులు జరపదాకా వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఇంతవరకు ఎక్కడ మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మీడియా ఆఫీస్ లో వచ్చి ఇది వచ్చి ధర్నా కాల్పులు జరపడం కాలేదు. నేను చూశాను కదా. నేను కూడా పెద్దలు దేవేంద్ర గౌడ్ దగ్గర పనిచేసిన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా దిలీప్ అన్న కూడా తెలుసు, శరత్ అన్న కూడా వాళ్ళంతా ఎక్స్పర్ట్స్. వాళ్ళు నాకంటే చాలా పెద్ద వాళ్ళు చెప్పమనండి. రామకృష్ణారెడ్డి గారు కూడా అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద అటాక్ చేయలేదు కానీ అప్పుడు చేసారు, కొంత చేసారు అని. అప్పుడు కాల్పుల కార్యక్రమం ఏం లేదు కన్నా. అప్పుడు వచ్చిండు తెగువ లేదబ్బా. అప్పటి భాష వేరు, ఇప్పుడు భాష వేరు. అదే లేదు. శివశంకర్ గారు ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మీకున్న సమాచారం ఏంది? ముందు ఇప్పుడు అడిగేందుకు వెళ్ళారా? మోటివా? అడిగేందుకు వెళితే గనక కర్రలు రాడ్లు ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు. సమాచారం నాకు లేదు, తెలియదు నాకైతే. కర్రలు రాడ్ అయితే తెలియదు తీసుకుపోయినట్టుగా. అక్కడ మాట్లాడుకోవడం పోయినప్పుడు ఫస్ట్ 2 వ్యక్తులు లోపల పోయినాక 2 వ్యక్తులు కొట్టినాక వీళ్ళు లోపల పోయిన సమాచారం తెలిసింది నాకైతే. ఫస్ట్ 2 వ్యక్తులు లోపల వాళ్ళు తెలిసిన వ్యక్తులు అంట, బోధి వ్యక్తి అంట పిల్లగాడు. ఆ పిల్లగాడు బోధి వ్యక్తి అయి ఉండి నాకు పరిచయం మాట్లాడుతూ పోయిందంట. పోయేసరికి లోపల కొట్టేసారంట. కొట్టిన తర్వాత వీళ్ళు లోపల పోయిన తెలిసింది. భరత్ గారు ఇంకొక విషయము, మరి అక్కడ ఏ జరిగినా కానీ ఆయన ఇల్లు కాబట్టి మనం చెప్పండి హరిశంకర్ గౌడ్. ఆయన ఇల్లు కాబట్టి మనం ముందు రోజే కేటీఆర్ గారు విదేశాలు వచ్చి తన ఫిస్కాల్ పెట్టు ఈ హౌలా ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి గారిని. అలా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఆఫీస్ ధ్వంసం చేసిరా? ఏదేమైనా ఇంత పెద్దవాడండి తెలంగాణలో ఈ హౌలా ముఖ్యమంత్రి అన్నాడు. సరే, ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళు తిట్టుకుంటే వేరు, ఆడవాళ్ళు వేరు కదా. భాషలో వస్తుంటే మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు. హరిశంకర్ గారు డిఫరెన్స్ ఏంటి? కాదు కదా. ఆయన తీసి పేగులు తీసి మెల్ల వేసుకుంటా అన్నాడు, తొక్కుతా అన్నాడు, తాగుబోతా అన్నాడు. ఆ విధంగా మాట్లాడడం పాలన కాదు, అది మంచి పదం కాదు. కాంగ్రెస్ లో ఉంటే ఉన్నది చెప్పడం కాదంటారు. ఇంకోటి కూడా ఆయన మీకేం సంబంధం అనేవాడు అది కరెక్ట్ కాదు. బీసీ ఉద్యమం తన సంబంధం ఏదైనా చెప్పచ్చు. అర్థం కావట్లే. ఎవరైనా మాట్లాడచ్చు, బీసీ ఉద్యమాల్లో ఎవరైనా ఏ ఉద్యమాల్లో మాట్లాడచ్చు. సామాజిక ఉద్యమం ఎంతమంది పనిచేసేది ఎట్టంటే వీపీ సింగ్ గారు ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరు? అట్లాంటి ఎట్లయితుంది? ఇప్పుడు రామచంద్రరావు ఎవరు? బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటే బీసీ ముఖ్యమంత్రి అయినా. శివశంకర్ గారు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇంతకుముందు శరత్ గారు లేదా రామకృష్ణారెడ్డి గారు కూడా అడిగారు, 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి బీసీలకు? అదే అంటున్నా. అదే నేనేమంటున్నా సార్, 10 సంవత్సరాలు చేయని వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు కేసీఆర్ ఉండే కేసీఆర్ గారు నీకు ఎలాంటి పొత్తుందని అడిగేవాడు. తప్పే ఉంది, తప్పట్ట అడుగు. నువ్వు ఒక బీసీ బిడ్డగా అడుగు, నేను కూడా తప్పట్ట. కానీ ఒక ఆడపిల్ల పదం కాదు కదా.
కేసీఆర్ మస్తు అన్నావు, పాతాల పోసెట్ అన్నావు, తాగుబోతున్నావు, అన్నావు, తప్పులేదు కేసీఆర్ని. ఎస్ శరత్ గారు, మీరు ఇందాక చాలా బాగా మాట్లాడారు. అంటే జర్నలిజం అనేది ఇప్పుడు అంత బాగుండట్లేదు, యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ అన్యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు. ఈవెన్ మీకు పెద్ద పెద్ద ఛానల్స్ పిలుస్తున్నా కూడా వెళ్ళట్లేదు అని అన్నారు కదా. మరి దీన్ని స్టాప్ చేయలేమంటారా? ఇది స్టాప్ అవ్వదా? కంటిన్యూ ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఇంకా అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా లేదా అని చూసే సిచ్యువేషన్ ఇవేమి ఉండవంటారా? ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుందా? అంటే పొలిటీషియన్స్ లైక్ ఎమ్మెల్యేస్ అయినా ఎమ్మెల్సీస్ అయినా రిప్రజెంట్ చేస్తారు సొసైటీని. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? సో ఈ విషయం మీద ఏం మాట్లాడతారు ఒక అడ్వకేట్ గా? వాట్స్ యువర్ అడ్వైస్? అడ్వకేట్ కాదు, జర్నలిస్ట్ కూడా. యా, జర్నలిస్ట్. ఆయన జర్నలిస్ట్, ఫస్ట్ జర్నలిజం డిపార్ట్మెంట్. ఎస్. విషయం ఏంటంటే ఇప్పుడు మనము ఎవరినైతే ప్యానెల్ కు పిలుస్తామో అసభ్యంగా, సంస్కారం లేకుండా, ఒక పద్ధతిలో మాట్లాడకపోతే ఒకసారి మనం వి మే ఎలో, బట్ సెకండ్ టైం వీ షుడ్ నాట్ ఇన్వైట్ దెమ్ ఎట్ ఆల్. దే షుడ్ బి బ్లాక్డ్ అవుట్ బై ఎవ్రీ ఛానల్. అది మనము సెల్ఫ్ ఇదిగా డిసిప్లిన్ డెవలప్ చేసుకోవాలి ఛానల్స్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే రాను రాను మనకి ఇప్పుడు మన ప్రమేయం పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంతమంది పార్టిసిపేట్ అవుతున్నాము. ఆల్ ది ప్యానలిస్ట్ ఆర్ సంవాట్ దే హ్యావ్ డన్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్, దే హ్యావ్ అకంప్లిష్డ్ సర్టెన్ థింగ్స్ అండ్ దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఓన్ పర్సనల్ ప్రొఫైల్ అండ్ సాక్రిఫైజెస్. ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు మనం డిస్టర్బ్ చేసుకోవట్లేదు కదా. ఈ డిసిప్లిన్ వేరే ప్యానలిస్టులలో ఎందుకు ఉండదు? మీరు కట్ చేయాలి. అట్లా ఎవరైతే ఓ ప్యానలిస్టు అవసరం లేకున్నా బుడిబుంగలాగా తేపుకొకసారి ముఖం పెట్టుకొని ఇర్రెలవెంట్ గా మాట్లాడి తర్వాత వ్యక్తులను, ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో చూసిన 2 వ్యక్తులు కొట్టుకున్నారు. ఇదేందమ్మా ఇది? మనం ఐ థింక్ వీఆర్ గివింగ్ పబ్లిసిటీ టు దోస్ ఈడియట్స్. మనం కంట్రోల్ చేయాలి. వీ షుడ్ నాట్ కాల్ దెమ్ ఎట్ ఆల్. ఇప్పుడు ఏమైతుంది, వీళ్ళు కాకుండా ఇంకా ప్యానలిస్టులు దొరకరా మనకు? ఎంతమంది ఉన్నారమ్మా? తర్వాత మనం తీసుకున్న టాపిక్స్ ఏంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో ప్రైమ్ టైంలో తీసుకున్న టాపిక్స్లలో కొంత ఈ పాలిటిక్స్ ని తగ్గించేసి కొంత అదర్ ఇష్యూస్ తీసుకోవాలమ్మా. అది అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ దేర్, తర్వాత సడన్ అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. డెవలప్మెంట్ జర్నలిజం అని మనకు ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ లాగే చెప్పారు భరత్. అంతా త్రూ అవుట్ ది డే ఇట్ ఈస్ ఓన్లీ పాలిటిక్స్. And that is rubbish. We have taken so many employment issues. మన కూడా group 1, group 2 employment, మీరు కాదు, నేను I am not see the fact that we are participating in a debate and discussion is an ample proof of you being very responsible. నేను అందుకే మొదటనే ఐ గేవ్ ఎ కేవెట్. నేను అందుకే పోను ఎక్కడికి చాలా సార్లు ఇష్టపడను. ఎందుకంటే ఇది అంత వల్గారిటీతో ఇమిడి ఉంది. దిస్ డజంట్ befit meaningful discussion or debate on the టీవీ మీడియం అనేది నా అభిప్రాయం. నేను మీకు ముందే చెప్పాను కదా నా మై ఓన్ ప్రికండిషన్స్ ఫర్ పార్టిసిపేషన్ అని. ఓకే హరిశంకర్ గారు, ఇప్పుడు కవిత, ఇప్పుడు మీ ఉద్దేశం బీసీలకు 42% రిజర్వేషన్ కాకుండా బీసీలకు రాజ్యాధికారం. ఓకే, కవిత కూడా అదే. సరే, ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏం చేసిందన్నది పక్కన పెడితే ఆమె ఏమంటారు? బీసీలకు రాజ్యాధికారం రావాలి, 42% రిజర్వేషన్ రావాలి, ఇవన్నిట్లో ఫైట్ చేస్తాం అంటారు. కేసీఆర్ గతంలో అన్నారు తెలంగాణ కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కదా. సో అట్లా ఇప్పుడు కవిత కాజ్ ఒకటి, మీరు ఫైట్ చేస్తున్న కాజ్ ఒకటి, కలుపుకుంటే ఏమవుతుంది? నాతో తీన్మార్ మల్లన్న ఇద్దరికి ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే నా మల్లన్న ఏమన్నారంటే ఎస్ కవిత అట్లా అనడానికి స్వాగతిస్తున్నా అన్నారు. మరి నిన్న నెగటివ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో కానీ గతంలో ఇంటర్వ్యూలో స్వాగతిస్తున్నా. అక్కడ మేము కవిత 42% రిజర్వేషన్ ఇష్యూలో తను వాళ్ళ పార్టీ కంటే అందరికంటే ముందు సంబరాలు చేసుకుంటుంది, ఆమెకే సంబంధం ఇది అన్నాడు. ఎందుకన్నాడంటే ఇప్పుడు ఒక గొర్రెల మంద ఉంటది భరత్ గారు, గొర్రెల మంద గొర్రెల కాపలు కాస్తే మంచి ఉంటది కానీ పులి కాపలు కాస్తే ఉంటదా? అంటే అట్లా కాదు. ఇప్పుడు బీసీలకు 42%, ఇప్పుడు పులి లాంటలు బీసీ రిజర్వేషన్ అంశాన్ని 42% రిజర్వేషన్ అంశాన్ని 23-24%కే ఎలక్షన్ పెట్టిండ్రు. అప్పుడు సపోర్ట్ లేదు. ఫస్ట్ మంత్రి వర్గంలో 5 ఏళ్లలో మహిళా మంత్రి లేదు. అప్పుడు కవిత గారు సపోర్ట్ చేయలేదు. ఆమె అప్పుడు మా ఎంపీగా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎన్నో విషయాలల్లా పూలే విగ్రహం అంటుంది. అప్పుడు పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదు? అన్ని విషయాలు చేస్తుంది. భరత్, ఇఫ్ యూ రిమెంబర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అరవింద్ ని చెప్పుతో కొడతా అరవింద్ ని ఏంటి చెప్పండి.
అప్పుడు లేదా సభ్యత సమాజం అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఆడపిల్ల కాదా? అప్పుడు సోదరుడు కదా, అరవింద్ సోదరుడే కదా. డి శ్రీనివాస్ గారికి కేసీఆర్ గారికి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి, మంచి రిలేషన్స్ ఉన్నాయి. 40 ఏళ్ల పార్టీని కాదని కేసీఆర్ దగ్గరికి పోయిండు డి శ్రీనివాస్. సరే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు కలుపుకొని పోతే మీకు నష్టమైంది అంటారా? లేదు, మేము బీసీలకు కాదు సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు కలుపుకొని పోతే నష్టమైంది. ఇప్పుడు సంబరాలు ఓకే, ఇప్పుడు బీసీలకు ఇస్తే బీసీల సంబరాలు కాకుండా ఓసీలు కూడా సంబరాలు చేసుకుంటే మంచిదే కదా అంటారా? అంటే ఇప్పుడు 42% బీసీలకు వచ్చిందా భరత్? వచ్చిందా అంటే గవర్నమెంట్ 42% వచ్చిందా లేక హౌ ఫార్ ఆర్ వి టు గెట్ 42% ఫర్ వీకర్ సెక్షన్స్? సబ్జెక్ట్ టు హైకోర్టు అంటే భరత్ గారు మా భయం ఏంటంటే ఒక్కసారి వినండి. గొర్రెల మందకు గొర్రెల కాపలు కాస్తేనే లాభం అవుతుంది. కానీ గొర్రెల మందకు ఒక పులి వచ్చి కాపలు కాస్తే రోజుకు గొర్రె తింటుంది. ఇది కూడా శివశంకర్ గారు చెప్పాలి జవాబు దీనికి. శివశంకర్ గారు చెప్పండి. శివశంకర్ గారు, కాపరు ఎందుకండి? ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అవకాశం కావాలన్నప్పుడు బీసీగా ముఖ్యమంత్రి కోరుకో, అప్పుడు బీసీగా పార్టీ పెట్టి అడుగు తప్పలేదు. కానీ ఆమె 42% రిజర్వేషన్గా బీసీగా రావాలని చట్టం పనిచేస్తా ఉంటుంది. సంవత్సర కాలంగా జిల్లాల వారిగా మండలాల వారిగా సభలు సమావేశాలు పెట్టమంటే వాస్తవం కాదా? అది తప్పవుతుందా? తప్పే ఉంది. మనకు ఇంకో పని చేస్తే అది నీకోసమే పనిచేస్తుంది కదా. ఓన్ నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పైతే హరిశంకర్ ముఖ్యమంత్రితో కానీ మరి ఏమవుతుంది? పని చేసి తప్పే ఉంది అంటున్నా. అంటే ఇప్పుడు ఆ మాట కూడా బీసీలకి ఏం చెప్పొద్దు ఎవరు కదా, అది పాపం అయిపోద్దా? ఒక్క నిమిషం చెప్పండి. 25 లక్షల మంది పబ్లిక్ మీటింగ్ పెట్టారు పార్టీ. కేసీఆర్ 42% కానీ దేని గురించి అనుకూలమని కానీ ఒక్క మాట చెప్పిండా ఈ రాష్ట్ర ప్రజలకు? నేను అడుగుతున్నా. ఆమె ఎందుకు మన ఫాదర్ ను తండ్రిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? డాడీ ఇది 60% పబ్లిక్ సమస్య, ఇది ఎందుకు ప్రశ్నించలేదు అడుగుతున్నా నేను. మాకు అది డౌట్ ఉంది, మాకు అనుమానం ఉంది. అక్కడ కవిత గారే కాదు ఎవరైనా కావచ్చండి ఈ అంశాన్ని డైల్యూట్ చేయడానికి, ఈ అంశాన్ని తక్కువ చేయడానికి ఒకసారి దిలీప్ గారిని అడుగుదా ఒక్క నిమిషం. దిలీప్ గారు, ఇప్పుడు లాస్ట్ 24 hours గా కేసీఆర్ కుటుంబం నుంచి స్టేట్మెంట్ రాలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఆడబిడ్డ కదా ఎంతైనా సరే, మొన్న ఆమె దేవుడు దయాలు ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మధుసూదనాచారి మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఎందుకు? కేసీఆర్ ఆలోచన అంతరంగా మీకు తెలుసు కాబట్టి ఎందుకు ఆయన విషయంలో సైలెంట్ గా ఉన్నారు? అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏముంది, స్ట్రైట్ మాట్లాడకండి ఎవడని చెప్పుకుంటాడు. లేదు, కేసీఆర్ డౌన్ ద లైన్ ఉంటే ఎవడు మాట్లాడడానికి. అదే ఎందుకని అంటే అంత డిసోసియేట్ స్ట్రాటజిస్ట్. మీ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ లో ఉంది. గతంలో కూడా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పింది. 8 ఉత్తరాలు రాసినట్టు మనకు తెలియని కూడా తెలియదు. ఆ ఒక్క ఉత్తరం ఎప్పుడైతే లీక్ అయిందో అప్పుడు అన్నది ఆ మాట. గతంలో 8 ఉత్తరాలు రాశారు అంటే 8 letters ఫాదర్ కు అసలు డాక్టర్ రాయాల్సిన అవసరం ఏంటి? స్ట్రైట్ గా ఆ రూమ్ లోకి వెళ్ళొచ్చు. ఆమె అపాయింట్మెంట్ కూడా కొన్ని దయాలు అడ్డుకుంటాయని చెప్తుంది. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఇంటర్నల్ గా ఒకళ్ళొకళ్ళు పొసగట్లేదు. ఆ నలుగురికి నేనున్నప్పుడు కూడా కవితకు కేటీఆర్ కి పడేది కాదు, తర్వాత కేటీఆర్ కు హరీష్ కి పడేది కాదు. ఇవన్నీ భిన్న ధృవాలు. అన్ఫార్చునేట్లీ వాడు ఎప్పుడు కూడా ఒక యూనిటీగా వన్ గ్రూప్ గా పనిచేసిన సందర్భం నేనైతే అక్కడ నన్ను కూడా 6-7 ఏళ్ళు ఉన్నాను జనరల్ సెక్రటరీ. అప్పుడు వాళ్ళు చేయలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వాడు ఎవరి దుకాణాలు వాడే నడుపుకున్నారు. ఆ క్లౌట్ ఉంది కాబట్టి దాన్ని వాడుకున్నారు. అన్నిటికీ కూడా కేసీఆర్ క్లియరెన్స్ ఉంది అని అనుకోవడానికి లేదు. ఎవరి రాజ్యం వాళ్ళదే, ఎవరి లూటీ వాళ్ళదే ఆ పత్రిక నడిపారు కాబట్టి ఒకరికి పడేది కదా. ఆ యాక్సెస్ కూడా సంతోష్ ఇస్తేనే పోయే పరిస్థితి అది, కూతురికి కానీ ఎవరికి కానీ. అది చాలా మందికి నచ్చేది కాదు, ఇంక్లూడింగ్ కవిత. అందుకే ఆయన చుట్టూ దయాలు ఉన్నాయి కదా. ఆ దయాలు అనే ఉద్దేశంలో సంతోష్ ఉద్దేశించి అన్నదా. సో ఈ కారణాలు ఇవన్నీ రేవల్లుడు ఒక కేసీఆర్ ఉన్నంత వరకే వీళ్ళ చిత్రం కింద కలిసి ఉంటారు తప్ప కేసీఆర్ పక్కకు జరిగినా లేక కేసీఆర్ వెనుక లేదు. బట్ కేసీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? లేకపోతే ఇప్పుడు కేసీఆర్ లేకపోతే కుటుంబ సభ్యులు సపోర్ట్ రాకుండా ఉండని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే సరే మిగతా కాంటెక్స్ట్ వేరు, బయట వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు ఒంటరైనట్టు ఎందుకు అనిపిస్తుంది అట్లా?
జనరల్ గా ఆయన టెండెన్సీ అది ఆయనకు. ఇద్దరు కూడా అనుకున్నాం, చాలాసార్లు అనుకున్నాం. ఆయన ఏంటంటే ఒక 3 నెలలు యాక్టివ్ ఉంటే ఇంకో 3 నెలలు పడుకుంటాడు. ఎందుకు పడుకుంటాడు ఎవడు తెలియదు. ఇవాళ మీరు భరత్ కలుస్తాడంటే మీరు 6 గంటలు మాట్లాడు, మళ్ళీ ఎల్లుండి భరత్ వచ్చాడంటే 6 నెలలు కూడా కలవడు. ఎందుకు అంటే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అది మీకు కూడా తెలుసు ఆ సంగతి ఎట్లా ఉంటుంది ఆయన బిహేవియర్. సో ఇది ఢిల్లీలో మేము చూసాం. ఇప్పుడు నేను ఒకసారి సార్ ఇట్లా కాల్ వచ్చింది, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడతారట అంటే రేపు మాట్లాడతా అని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడితే రేపు మాట్లాడాడు. అయితే కాసేపు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు దిలీప్ రూమ్ లో అంటే డిప్యూటీ సెక్రటరీ హోమ్ ఒక ఆయన వచ్చాడు సార్, సింగ్ సాబ్, ఆయనతో కూర్చొని మాట్లాడి ఇద్దరు కలిసి లోపల అన్నారు. ఆ డిప్యూటీ సెక్రటరీ హోమ్ తో 4 గంటలు మాట్లాడు. ఆ డిప్యూటీ సెక్రటరీ హోమ్ లెవెల్ ఎంత, ప్రధానమంత్రి లెవెల్ ఎంత, ఎందుకంటే దానికి సమాధానం ఉండదు. ఎక్సెంట్రిక్ యాక్టివిటీ అతను. అది నడిచిపోయింది, మనందరం యాక్సెప్ట్ చేస్తాం. ఉద్యమం కాలం లోపల రామకృష్ణ రెడ్డి గారు తెలుసు, శరద్ గారు తెలుసు, మన తెలంగాణ చైర్మన్ మనందరం రామకృష్ణ రెడ్డి చైర్మన్ చేశాడు కదా. మనందరం కూడా ఆయన అనుభవం ఉంది. ఆయన ఎందుకు అట్లా ఉంటాడని ఎట్లనన్నా ఉండని పోయి ఉద్యమం నడుపుతున్నాడు. ఆ తప్పులన్నీ కవర్ చేసుకుందామని మనం కవర్ చేసాం. ఆంధ్ర వాళ్ళ ముందు లోక్ అవుతాం అనే ఉద్దేశంతో ఇవన్నీ కథలు ఆ రోజు హరిశంకర్ గారు కూడా దేవేంద్ర గౌడ్కు అంతరంగికుడు. అదే కదా మరి, అదే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్కకు ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఆయన లోటుపాట్లు ఏంటో లోపాలంటో నాకు తెలుసు. ఎందుకు అది ఆయన అంటే సైలెన్స్, స్ట్రాటజిక్ సైలెన్సా లేదా దీని మీద ఏమన్నా యాక్షన్ వచ్చా? అంటే ఎంతైనా కుమార్తె కదా, కుమార్తె అని గాని కొడుకు గాని స్పెషల్ ప్రేమ ఉండదు. అంత మాత్రం చేత వాళ్ళు దూరం కూడా కాదు. ఆయన అవకాశం ఉన్నట్టు పిలుస్తాడు, అవకాశం లేకుంటే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, హరీషే కావచ్చు దూరం పెడతాడు. ఈ సందర్భాల్లో హరీష్ బాధపడే మనం చూడలేదు ఆ రోజుల్లో. ఢిల్లీలో ఉన్నప్పుడు హరీష్ ఒక్కోసారి వస్తే కలిసేవాడే కదా హరీష్ లాంటి. సో ఆయన ఎవరు మన సంతోష్ రెడ్డి 4 రోజులు నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నాకు చెప్పాడు, దిలీప్ ఒక 10 నిమిషాలు చెప్తే వెళ్ళిపోతానయా, నేను మంత్రిని కదా, అపాయింట్మెంట్ ఇప్పించని అడిగాడు నన్ను సంతోష్ రెడ్డి. నేను సార్ 4 days నుంచి అపాయింట్మెంట్ కోసం ఉంటున్నాడు, మంత్రి కదా పాపం కలవంటే ఏం చేస్తాడు అక్కడ పోయాడు. అట్లుంటది అతని యాటిట్యూడ్. ఎందుకంటే దానికి సమాధానం ఉండదు. ఇవన్నీ మనం కడుపులో దాచుకొని ఆంధ్రవాడి ముందు లోకు కాకుండా ఉండాలని ఉద్యమాన్ని ముందుకు తీసుకునే క్రమంలో భరించాం. ఒకసారి ఆయన తనే సీఎం అయినాక ఇవన్నీ బయటకు వచ్చి ఇక్కడ ఢిల్లీ కాదు కాబట్టి ఇక్కడ చర్చకు వచ్చి లక్షణాలని బయటపడ్డాయి. అయినా సరే 10 ఏళ్లు బంగారు పళ్ళల్లో తెలంగాణ ఉన్నానికి అప్పచెప్పినాక ఈ ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలన, అవినీతి పాలన, దారి తప్పినటువంటి పరిపాలన వల్ల ఈ రోజు ఆయన అధికారాన్ని కోల్పోయాడు. కానీ అయితే కాస్తో కూస్తో తనను సంస్కరించుకొని ఉంటే, ఇట్లాంటివి లేకుండా ఉంటే అసలు ఈ రోజు మనం మాట్లాడేవాళ్ళం కాదు. వాడు ఇంకొక 10 ఏళ్ళు ఉండేవాడు. అవన్నీ విపరీత ధోరణుల వల్లనే ఈ రోజు ఎన్నో కారణాలు, కరుడి చావుకు 100 కారణాలలాగా ఈ కుటుంబ సభ్యులు కూడా కారణం. శరత్ గారు చెప్పాలనుకుంటున్నాను. శరత్ గారు, భరత్ గారు విషయం ఏంటంటే మనం సైకియాట్రిస్ట్ కనుక చదివితే సైకాలజీ చూస్తే కేసీఆర్ ఇస్ ఎ టిమిడ్ పాలిటిషియన్. హీ డజంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం హెడ్ ఆన్. అతను ఏంటంటే ఒక సమస్యను ఎటో ఒకవైపు మొగ్గు జరిగిన తర్వాత, పాసాంగం ఎటో వైపు ఒకవైపు మొగ్గిన తర్వాత ఆయన పిక్చర్లోకి వస్తాడు తప్ప డైరెక్ట్ గా హెడ్ ఆన్ కొల్యూజన్ తో ఒక ఇష్యూని సార్ట్ అవుట్ అనేటువంటి మెంటాలిటీ కాదు. ఇప్పుడు ఆయనకి ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు మాట్లాడి అనవసరంగా రభస అయ్యే బదులు మెయింటైనింగ్ సైలెన్స్ అని, దట్ ఈస్ వన్ వే ఆఫ్ స్ట్రాటజిక్ సైలెన్స్ అండ్ సైలెన్స్ పంక్చువేటెడ్ బై టిమిడిటీ, దట్ హీ డజంట్ వాంట్ టు ఫేస్ ఎన్ ఆక్వర్డ్ సిచ్యువేషన్. అయితే ఇంకొకటి నేను దిలీప్ గారితో ఒక విషయంలో చెప్పాలి. నిజంగా కేసీఆర్ గనక ఒకవేళ ఆయన పిల్లలని అంత విచ్చలవిడిగా కలిసి ఉంటే, లేదా హరీష్ రావును గాని కేటీఆర్ని గాని ఇష్టం వచ్చినట్టుగా ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కలిసి ఉంటే ఈ ప్రభుత్వం 9.5 ఏళ్లు ఉండకపోదు సార్. ఎంతో కొంత కలవకుండా చాలా అనర్థాలను ఆపినాడని నా అభిప్రాయం సార్. అంటే టు బిట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. మీకు కూడా ఢిల్లీలో చాలా సార్లు మీరు కూడా కేసీఆర్ కలిశారు. ఎందుకైనా మౌనంగా ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం మీద? మౌనంగా అంటే ఆయన ఒక జంతువు ఉంటది మనకు బీవర్ అని, అది 6 నెలలు భూమిలో ఉంటది, 6 నెలలు బయట ఉంటది, హైబర్నేషన్లు ఉంటది. ఆయన పని లేకున్నా గానీ బిజీ అని చెప్తాడు. నేను ఒక రోజు ఉన్నది, ఎవరో పెద్ద అతను ఫోన్ చేస్తే లేడు, బిజీగా ఉన్నాడు, హాస్పిటల్ చేరిండు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పిండు, హాస్పిటల్ ఇంట్లోనే ఉండు గప్పాలు కొట్టుకుంటూ కూర్చున్నాడు, ఆడు ఇవాళ రావట్లేదు, హాస్పిటల్ ఉన్నాడు అని చెప్పిండు. ఇది చేస్తుంటాడు కొన్ని. ఆయన ఏంటంటే ఫ్రీక్వెన్సీ కలుస్తుంటే ఆయన వాళ్లకు పల్సన్ అవుతారనో ఏదో ఒక ఆయన రాంగ్ నోషన్ ఉంది, దానికోసం ఆయన కలవడు. ఇలా కలవకుండా
చేస్తారు. అందరూ హ్యూమిలేట్ అయినారు, చెప్పుకోలేదు. కొంతమంది పవర్ కోసము సరెండర్ అయ్యి ఆయన ఉంచినా ఏం చేసినా అవన్నీ చేసుకుంటా ఉన్నారు. ఇక అందరూ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అట్లా ఉండలేరు కదా. ఆయన ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. మీకు ఇష్టం లేకపోతే మనం దూరం ఉండాలా? మరి మేమన్నా ట్రైల్ జేఏసీ చైర్మన్ ఉన్నా వీ నెవర్ ట్రై టు అప్రోచ్ హిమ్ ఆర్ ఆయన కలిసో లేకపోతే కలిసి ఉంటే మమ్మల్ని కూడా ఆయనకు ఎస్ మాస్టర్ కావాలా. అన్సాలిసిటెడ్ అడ్వైజ్ ఇవ్వటం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు స్పెసిఫిక్ గా, ఇది ఎట్లుంది అంటే ఆయనకు తెలుసు నో అంటే ఆయన ఇష్టపడ్డాని. బాగుంది అన్న అంటారు, అన్న అనేవాళ్ళు బాగుంది సార్ అంటారు. ఇక దాని నెగిటివ్ ఎవరు చెప్పరు. ఆడ ఐఏఎస్లు కూడా లైఫ్ ప్యాడ్ పెట్టుకొని పొద్దున్న 7 గంటలకు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఏమన్నా ఇట్లా కాదు ఇట్లా చేయొచ్చు అని కూడా చెప్పరు, బికాజ్ ఈ డజంట్ లైక్. కాబట్టి దాంతో వాళ్ళు నష్టపోయింది. వాళ్ళకి ఫీడ్బ్యాక్ లేదు ఆయనకు. ఆయన చెప్పింది ఎగ్జిక్యూట్ చేయాలి అంతే తప్ప గానీ ఇక మేమందరం కూడా నష్టపోయినారంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పవర్ లో ఉన్నారు, తక్కువేం కాదు కదా. 10 సంవత్సరాలు పవర్ లో 10 సంవత్సరాలు అంటే సిచ్యువేషన్ అండి. ప్లస్ ఇప్పుడు కూడా చాలా బ్యాడ్ గా లూజ్ కాలేదు మీరు ఇక్కడ. ఏపీలో చంద్రబాబు జగన్ లాగా వాళ్ళిద్దరు చాలా బ్యాడ్ గా లూజ్ అయినారు ఒకసారి. చంద్రబాబు 39 సీట్లు వచ్చి తక్కువేం కాదు కదా. వినండి, 2014లో ఉద్యమంలో కాబట్టి ఈయనైతేనే మంచిగా ఉంటది, పీపుల్ బిలీవ్డ్ ఇన్. ఆ ఫస్ట్ సారి మంచిగానే ఉంది. 5 ఏళ్లలో కొద్ది గొప్ప ప్రతి గవర్నెన్స్ లో కొన్ని ఇవి ఉంటాయి అనుకోండి. ఆ సెకండ్ వచ్చిన తర్వాత ఆయన రూపం మారింది. వీళ్ళను ముఖ్యంగా పొందబెట్టింది ఈ మొత్తం పార్టీని కొడుకు బిడ్డనే. వాళ్ళ ఆరేగన్స్ చూస్తే వాళ్ళకు సోషల్ బేస్ లేదు, వాళ్ళు మాట్లాడే తరహా వాళ్లకు లెవెల్ హెడెడ్, వానికి ఎవరికి విలువ ఇవ్వాలనేది లేదు, ఆయనకి ఇష్టం వచ్చింది మాట్లాడతారు. దాంతో కేసీఆర్ కంటే కూడా వీళ్ళు ఇద్దరు బిహేవియర్, బాసిజము, వన్ అప్ మెన్షిప్, దాంతో పార్టీ డ్యామేజ్ అయింది. అందరికి తెలుసు అది. ఇప్పుడు ఎవరు కలిసిరండి కేసీఆర్ ను? అందరు కేటీఆర్ దగ్గర పోయేది, లేకపోతే ఈమో పవర్ సెంటర్, హరీషో పవర్ సెంటర్, ఆమోవర్ సెంటర్. వీళ్ళకంటే చాలా సీనియర్ లోడు కూడా ఆనందం అయినట్టు వాళ్ళు చెప్పుకోలేదు బయట. ఏదో పదవి కకృతి పడి అందులో ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు. ఏదో మళ్ళా నెక్స్ట్ దింపుడు గల్లం ఆశలు నెక్స్ట్ వస్తుందేమని. రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు వీళ్ళ గవర్నెన్స్ మళ్ళా రాదా చెప్పలేమండి. వీళ్ళకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ కు, వీళ్ళు కూడా అట్నే బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు ఆ విధంగా చేస్తే మరి వీళ్ళని ఎట్లా ఎన్నుకుంటారండి? ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది యాక్సెసిబుల్ గా ఉన్నారు? ఇప్పుడు దిలీప్ గారే చాలా సార్లు అపాయింట్మెంట్ అడిగిండు రేవంత్ ను. అది ఏముంటది అందులో? మేము రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, పొద్దున్నే 4 గంటలకు అపాయింట్మెంట్, 8 గంటలకు వచ్చిందంటే 10 గంటల దాకా ప్రతి ఒక్క మనిషిని అయితే అయింది, లేకపోతే లేదు. ఆయన ఎప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అది మాత్రం ఎన్నడూ ఆయన మిస్ కాలే రాజశేఖర రెడ్డి గారు. నువ్వు పబ్లిక్ ఏముంటది చెప్పుకోవాలని ఉంటది అంతే, ఆ పని అవుతుందా కాదనేది కాదు. ఈయన ఎక్కడ ఉండండి 10 ఏళ్లలో ఎవరికి యాక్సెస్ ఉంది, ఎవరిని కలిసిండు, కలిస్తేనే కదా ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఆయన తోటి మొదటి నుంచి ప్రతి చిన్న పనికి ముఖ్యమంత్రి దాకా రావాలా? ఇప్పుడు నేను అడిగాను, ఇది కేటీఆర్ అడిగితే ఇంటర్వ్యూలో చిన్న పనికి కూడా ముఖ్యమంత్రి కలిస్తే సిస్టమ్ ఫెయిల్ అయినట్టు కదా. ముందు గ్రామ పంచాయతీ సర్పంచ్, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కాదని ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రి దాకా ఎందుకు రావాలి, సెక్రటేరియట్కి ఎందుకు రావాలి? ఇవన్నీ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే కదా అని అంటారు వాళ్ళు. ఇది లేమ్ ఎక్స్క్యూజ్ భరత్ గారు. ఇదేంటంటే ఆయనకు ఇండిపెండెంట్ థింకింగ్ ఉండి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటోళ్ళు ఆయనకు నచ్చరు. ఆయన ఎస్ మాస్టర్ కావాలంతే. వీడు తెలికల్లుడు అంటే ఇమ్మీడియట్లీ పసిగడతాడు ఆయన అనాటమీని. వీడు అవసరమైతే అపోజ్ చేస్తాడు, వీడు ఇండిపెండెంట్ మైండెడ్ అనుకుంటే వాడిని మొదటి నుంచే డిస్కార్డ్ చేస్తాడు, నీకు ఎక్కువ దూరం ఉంచడాడు. ఆయన మెయిన్ ఎట్లా డిస్కార్డ్ చేస్తాడంటే ఫస్ట్ కలవడు, నువ్వు 4 సార్లు ట్రై చేస్తావు, రాకపోతే ఈ వెదవుతాడు కలిసేది ఏందని వెళ్ళిపోతాడు అంతే. ఇక వాడు ఎక్స్చేంజ్ చేసుకొని ఇట్లా అని అట్లా అని ఎవరికి టైం ఉంటదండి? ఇక అట్లా చాలా మంది ఈ 10 ఏళ్లలో అఫెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది పార్టీలు ఉన్నా గానీ బయట ఈ విధవపోతే బాగుండని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ఫార్మల్ డిస్కషన్ లో. ఇది ఎవరు చేసింది కాదు, ఆయన స్వయంకృత అపరాధం. అందులో ఈయనది ఒక కొంత పర్సంటేజ్ ఉంటే కొడుకు బిడ్డ ఆరోగెన్స్ వాళ్ళది. వాళ్ళు ఏముందండి ఇప్పుడు మీరు కవిత గురించి చెప్తున్నారు, షీ యూస్ టు రన్ ఏ ఫ్రాంచైజ్ లాక్మే. ఇప్పుడు ఎట్లా ఏం పని చేసింది, ఏ ప్రొఫెషనల్ ఏం చేసింది, ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు దట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఎక్కడంగా వస్తాయండి? ఏం పని చేస్తే ఇంతమంది పొలిటీషియన్లు ఉన్నారు, ఎవరైనా ఇది మాన్యుమెంటల్ కరెక్షన్ దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడ ఉందా? ఇది
వీళ్ళ వల్గర్ డిస్ప్లే కూడా బుర్జ్ ఖలీఫాలో అది మొత్తం లైట్ అండ్ షో అండ్లా ప్రాపర్టీస్ ఎక్కడండి? ఇది అవసరమా? ఇది మనం పోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోతామా? దానికి ఒక కకృతికి కూడా ఒక హద్దు లేదు. ఇప్పుడు పబ్లిక్ అనేది అందరు రియలైజ్ అయినారండి, అంత ఈజీగా ఎవడు తెలంగాణ వాళ్ళు రాజకీయ చైతన్యం ఉన్నోళ్ళు, ఇక్కడ లెఫ్ట్ మూవ్మెంట్ ఉన్నది, వాళ్ళు పబ్లిక్ చదువుకోకపోయినా వాళ్ళ కాంగ్రెస్ మంచి లేదంటారు, వాళ్ళది మంచి లేదంటారు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు వీళ్ళు మంచిగా ఉంచుకుంటే మంచి గవర్నెన్స్ చేసి మీరు పనైనా కాకపోయినా యాక్సెసిబుల్ గా ఉంటే పబ్లిక్ సంతోషపడతారండి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్ అయిన వాడు ఫస్ట్ టైం ఎంపీ అయినోడు, ఎలక్ట్ ఎమ్మెల్యే అయినోడు కూడా ఫోన్ చేస్తే అతడు వాడు ఎన్నడు లేడు, వాడు దేనికి రూపాయి తల మీద పెడితే ₹10 అమ్మడు పోనోడు. కనీసం అప్పుడు నోటీస్ చేయకపోయినా తర్వాత ఎత్తి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అనుకుంటారు ఈ 5 ఏళ్లు తర్వాత చూసుకుందామంటారు. ఇది వాళ్ళ పర్సనల్ గా డ్యామేజ్ చేస్తుంది, పార్టీకి గవర్నెన్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది. నువ్వు పని చేయకపో, కలిసి ఇది అవుతుందమ్మా కాదని చెప్పాలా. ఇప్పుడు మీరు దే హ్యావ్ బికమ్ ఇన్యాక్సెసిబుల్, దే ఆర్ లీడింగ్ కకూన్ లైఫ్. ఇప్పుడు ఏదో వస్తే వాడు అడుగుతాడు, మనం చేయాల్సి వస్తుందని దూరం పెడితే ఎట్లుంటుంది చెప్పండి. మన సుఖేందర్ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఫస్ట్ వాళ్ళు పొలిటీషియన్ అనేటోడు నేర్చుకోవాల్సింది ఎవడు ఫోన్ చేసినా ఎత్తాలని. అది చేస్తలేరు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు కూడా లేరు. లాస్ట్ 10 years లో మీరు చెప్పిన ఎవరు ఫోన్ చేసినా ఎత్తడం అన్నది స్టార్ట్ చేసింది హరీష్ రావే. అక్కడండి కాదండి, అన్ని పార్టీలలో ఇలాంటి వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. పవర్ వచ్చినాక మర్చిపోతారు. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేసింది హరీష్ రావు ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతాడు. అంతకుముందు ఒకటి ఉండే, సిద్దిపేట కాయన్ బాక్స్ నుంచి ఫోన్ చేసినా హరీష్ రావు ఎత్తుతాడు అని చెప్పి. నేను మూమెంట్ టైంలో నేను ఒకసారి మాకు ఒకతను, ఆయన గురువు అనే ఒకతను వచ్చిండు సిద్దిపేట నుంచి. ఇంకా ఆయన సీఎం కాలేదు, ఏది కాలేదు. ఆయన ధర్నా కంటే వచ్చి దీవించిపోదామని వచ్చిండు. ఆయన ఎమ్మటి ఒక ఆయన ఇంజనీర్ వచ్చిండు, ఆయన ఫ్రెండ్ వచ్చిండు. ఒక రోజు పోయారు కలవటానికి, ఏం చేస్తలేడు, కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళు వస్తే రేపు రమ్మన్నాడు, రేపు వచ్చిన తర్వాత ఎల్లుండి రమ్మన్నాడు. వచ్చినాక ఏంటంటే ఇక్కడికి ఏం పైన అక్కడ కలవమని అన్నాడు. వాళ్ళు పెద్ద మనిషి, 80 ఏళ్ళు, ఈయన గురువు, ఆయన పెద్ద మనిషి. ఆయన బట్టి ఇంకో 85 ఏళ్ల పైన వచ్చిండు. ఆడ 2 నిమిషాలు ఆయన ఏమన్నా అక్కడ లోపల ఏమైనా పొడిచేది ఉందంటే అదేం లేదు. ఈయన పర్పస్లీ ఏం చేస్తాడంటే హీ బిలిటిల్స్ ద పీపుల్. ఆయనకు హీ డిరైవ్స్ ప్లెజర్ బై హ్యూమిలేటింగ్ అదర్స్. ఇంకోటి బ్యాక్ బైటింగ్. కలిసినప్పుడు బాగానే మాట్లాడతారు, ఆ గేట్ కూడా దాటక ముందు వీడు అది ఇది అని కామెంట్ చేస్తారు. అంతా ఇక కొంతమంది ఇక అధికార దాంతోటో అదో ఇదో అన్ని కూడా ఇక మేము అప్పుడు ఏంటంటే మాకు తెలుసు ఇవన్నీ. కానీ నేను కోదండంతో కూడా జేఏసీ మీటింగ్ లో కూడా ఈజ్ టేకింగ్ యూనిలాటరల్ డిసిషన్, ఇది మంచిది కాదు, కలెక్టివ్ డిసిషన్ మేకింగ్ లేదు, ఇట్లా ఆయనంతటా ఆయన తీసుకొని మీరు వేరే పార్టీలను కన్విన్స్ చేయమనేది అది మొదటి నుంచి ఉంది. అది తెలిసిన అందరు ఏమనుకోరంటే ఏదో ఒకడు ఉన్నాడే మనకు సరే దారి తెచ్చేటోడు, తర్వాత చూసుకున్నానులే, అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు. దాన్ని ఏం చేసినా గానీ బయటికి చెప్పేటప్పుడు ఈయనను పల్సన్ ఎవరు చేయలేదు. కానీ అది ఎవరు మర్చిపోతారండి? ఎవరు మర్చిపోరు. హరిశంకర్ గారు, భరత్ గారు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ. ఏమంటే కేసీఆర్ మనస్తత్వం గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఎక్వెంటెన్స్ లో చాలాసేపు వింటాడండి ఏ వ్యక్తినైనా. అంటే దాదాపు ఒక 1 hour, 1.5 hours, 2 hours కూడా విని ఏం చేస్తారంటే, హీ విల్ ఫ్యాథమ్ ది వీక్నెస్ ఆఫ్ దట్ జెంటిల్మెన్, హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ ది డెప్త్ ఆఫ్ ఎ పర్సన్, అండ్ హీ విల్ ఆల్సో రియలైజ్ వెదర్ హీ ఈజ్ యూస్ఫుల్ ఆర్ నాట్ అని. ఈ మొదటిసారి 2 గంటలు వినంగానే వీళ్ళు ఏం చేస్తారంటే చాలా బట్టలను ఉడదీసుకొని బయటకు వచ్చేసి కేసీఆర్ చాలా ఉదారంగా విన్నాడు, జనరాసిటీ అది ఇదని లేనిపోని ఎపిథెట్స్ అని ఆయనకు లేని గొప్పతనం అంతా ఆపాదించి వీళ్ళు మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళ మాటలే వీళ్ళు తినలేక మింగలేక కొంతకాలం వాళ్ళు ఆ రకంగా సఫర్ అవుతారు. మొదటిసారి మాత్రం వింటాడు, రెండోసారి సచ్చినా ఎవరికి అవకాశం ఇచ్చిన సందర్భం నేనైతే చూడలేదు. ఎందుకంటే ఆయన ఆ పర్టికులర్ ఎక్వైంటెన్స్ లోనే he will realize that this man is useful to my target or not, is he useful to my personality or not, is he useful to my plan of action or not. అంతే. నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కు పనికి రాకుండా ఎంత పెద్ద మేధావినైనా ఎవరినైనా అవమానపరచడం అనేది మనం చూసినాం. ఇక ఈ హరీష్ రావు ఫోన్ ఎత్తుతాడు అది ఇది అంటే, నేను డాక్టర్ చెన్నారెడ్డిని చూసినాను, మీరు ఏ ఉత్తరం రాసినా ఆ ఉత్తరానికి సమాధానం వచ్చేదండి. డాక్టర్ చెన్నారెడ్డి ఆఫీస్ నుంచి సమాధానం రాని ఉత్తరం అంటూ ఎదులేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను మా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్, సి నారాయణ అనే అతన్ని మా చెన్నూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా 1978లో పంపించారండి. పంపించినప్పుడు ఒక ఉత్తరం రాశాడు. ఏమని? మా సమితి ప్రెసిడెంట్ కోలి గోపాలరావు గారికి ఏమని,
భవదీయ కోలి గోపాలరావు గారికి రాయినది ఏమనగా, ఈ ఉత్తరం పట్టుకొచ్చిన అభ్యర్థి నాకు చాలా కావాల్సిన వ్యక్తి. మీ నియోజకవర్గాన్ని నుంచి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా నియమించింది. ఇతని బహుళంగా మెజారిటీ తెప్పించి గెలిపించగలరు. ఇట్లు మీ డాక్టర్ చెన్నారెడ్డి అని ఉత్తరం వచ్చింది. ఈ ఎలక్షన్స్ అయినాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ చెన్నారెడ్డి ఏంటంటే మా గోపాలరావు గారిని అడగకుండా డైరెక్ట్ గా చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళిపోయినాడుగా. ఎందుకంటే ఈ ఉత్తరం రాయించినారు, ఇంత బ్రహ్మాండంగా గెలిపించినారు, ఇంకా గోపాలరావుతో సంబంధం ఏంది అని. అయితే మళ్ళీ గోపాలరావు దగ్గర పోయి చెన్నారెడ్డిని కలిసి, సార్ నాకు మంత్రి పదవి రాలేదు, అది లేదంటే నీ గోపాలరావు ఏమన్నా చెప్పిండా నీ గురించి అని అడిగినాడు. అడిగితే ఏం చేసినాడు, ఈ విషయం గ్రహించి మళ్ళీ గోపాలరావు గారి దగ్గరికి వచ్చినారు. వస్తే ఎందుకంటే నేను గోపాలరావు వాళ్ళ అబ్బాయి ప్రతాప్, మేమిద్దరం క్లాస్మేట్స్, మేము ఆ విషయాలు గ్రహించేవాళ్ళం. అయితే మళ్ళీ ఈయన ఉత్తరం రాసినాడు గోపాలరావు గారికి, మన ఇతనికి డాక్టర్ చెన్నారెడ్డికి, ఏమని, మీరు పంపించిన అభ్యర్థిని మీరు కోరినట్టుగా బహుళంగా మెజారిటీ ఇప్పించి గెలిపించినాము. మా నియోజకవర్గానికి గతంలో మంత్రి పదవి ఉండేది, కోదాటి రాజమల్లు అన్ని రోజులు మంత్రిగా ఉండే, ఇప్పుడు మంత్రి నియోజకవర్గంలో మంత్రి లేడు అనేది మాకు కొంత ఇరకాటంలో ఉన్నది మేము, కాబట్టి దయచేసి ఈ విషయం గ్రహించండి అని ఆ ఉత్తరం పట్టుకొని పోగానే ఆయనకు లిడ్ క్యాప్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినాడు. ఉత్తరాల వ్యవహారాలు అంటే మనం వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ జనరేషన్ ఆఫ్ పాలిటిషియన్స్. సో ఇప్పుడు హరిశంకర్ గారు, సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడతో నాకు తెలిసి అయితే సమాచారం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి కానీ కవిత కానీ దే ఆర్ ఇక్కడ, సరే ఇంకా ఇక్కడ వరకు జరిగింది, దే ఆర్ స్టాపింగ్ హియర్. అంతే అండి. ఇప్పుడు దేనికైనా అంత ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది కదా, ఏ సమస్యకైనా. ఎంత పెద్ద యుద్ధం జరిగినా, ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా ఏదో ఒక రోజు ఆగిపోతుంది. ఇది కూడా అంతే. అక్కడ అనవసరంగా వాళ్ళు దాన్ని ఓవర్ రియాక్ట్ అయ్యారు, ఆ ఇష్యూ అంత అయింది తప్ప అలా చేయడానికి అంటూ ఏం లేదు ఇష్యూ అక్కడ. మీరు కావాలంటే మీరు చూడండి. అంటే ఈ మధ్య కాలంలో కవిత మీద తీన్మార్ మల్లన్న కూడా ఈ మధ్య విమర్శలు చేసింది లేదు కదా ఈ మధ్య కాలంలో? ఎప్పుడు చేయలేదు. ఎందుకు చేస్తారంటే గతంలో చేశారు, తైతక్క అది అని అన్నారు. అప్పుడు చేసిండ్రు, అది అయిపోయింది, చేయలేదు అతను. మా బాధ ఏంటంటే అసెంబ్లీలో కేటీఆర్ ను హరీష్ రావును కూడా కలిసినప్పుడు చాలా రకరకాలుగా వచ్చాయి. బట్ ఇటీవల కాలంలో చేయలేదు కవిత మీద. స్పష్టమైన విధానంతో ఒక ఈ బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నాం మేము. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఆ క్రమంలో పనిచేస్తాం తప్ప ఎవరితో మేము అనవసరంగా ఏదో అనాలా చేయాలనే ఉద్దేశం అంటూ ఏముండదు అక్కడ. ఓకే. రాజకీయ పార్టీ ఎప్పుడు పంచాయతీ ఎలక్షన్ లోపేనా? ఎప్పుడు వస్తే అప్పుడే సార్. అంటే బిఫోర్ పంచాయతీ ఎలక్షన్సా, ఆఫ్టరా, మున్సిపలా? టైం పడుతుంది కదా, వీఆర్ ప్రాసెస్ లో ఉన్నాం మేము. ఓకే. అయితే ఒకటి ఇక్కడ హరిశంకర్ గారు ఇవాళ ఒక తీన్మార్ మల్లన్న లాస్ట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉండొచ్చేమో దీని వెనుక అన్న మాట అన్నారు. అట్లా లేదు. ప్రభుత్వము మా పైన వచ్చి దాడి చేసినారు. వాళ్ళు దాడి చేసిన వారి మీద కేసు పెట్టకుండా మా పైన మీద కేసు పెట్టింది మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో. మా పైన కేసు పెట్టారంటే ఇలా రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ ఉంది కదా, అట్లా అన్నాడు. అంతేగాని రేవంత్ రెడ్డి సపోర్ట్ ఎందుకుంటారు? వాళ్ళ గవర్నమెంట్ కాదు కదా. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, దాడి చేసిర్రు, తన మీద దాడి చేసిర్రు, తనని అత్యాయతం ప్లాన్ చేసినారు, ఏదో అన్ని జరిగిపోయినాయి. అప్పుడు మా పైన కూడా కేసు ఎట్టి పెట్టారు అనేది అతను ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే ఇన్ఫాక్ట్ మల్లన్న సరే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినా కాంగ్రెస్ నుంచి ఎలక్టెడ్ మెంబరే కదా ఇప్పటికి. మొన్న కూడా నాకు తెలిసి నల్గొండ సభలో రేవంత్ రెడ్డి పక్క తీసుకుపోయి మాట్లాడారు మల్లన్న తోటి. పక్క తీసుకుపోలేదు, అక్కడ పక్క తీసుకుపోయింది కదా. ఇక్కడ ఏంటంటే మల్లన్న వాళ్ళ ఊర్లో సభ తుర్కపల్లి మండలంలో ఆలేరు కాన్సెస్ లో అతను ఆ లోకల్ క్యాండిడేట్ కదా, అందువల్ల అతను సన్మానించాడు, స్వాగతించాడు. ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో సమస్యల మీద లెటర్ ఇచ్చాడు. అది పద్ధతి కదా. రేవంత్ రెడ్డి పక్క తీసుకెళ్లాడు అంటారా మల్లన్న కాదు? రేవంత్ రెడ్డి తనను పక్క తీసుకెళ్లలే, సన్మానం చేస్తుంటే పక్కలో జరిపిండు. నేను ఉన్నా కదా అక్కడ ఉన్నా నేను. శివశంకర్ గారు ఉన్నారా?
యా దిలీప్ గారు, యా శివశంకర్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నాండి. సో ఏంది మరి మీరు ఇక్కడితో ఆపేస్తున్నారా, ఇంకా ముందుకెళ్తారా ఏంటి? తర్వాత 42% రిజర్వేషన్ మీద యా చెప్పండి. 2 విషయాలు సార్. ఒకటి, బీసీ ఉద్యమం తన ఓటు చేసేయడానికి అనే వాదం అనేది కరెక్ట్ వాదం కాదు. ఎందుకంటే ఆనాడు పటేల్ పట్టవాళ్ళని రద్దు చేసింది ఎన్టీఆర్ గారు. ఆయన బ్రాహ్మణుడు, అంటే వాళ్ళు వ్యతిరేకిస్తామా? బీసీలకు అగ్రపీట వేసిందే టీడీపీ ఎన్టీఆర్ అంటాం. మరి అన్ని కాదు కదా. ఇప్పుడు కూడా కవిత గారు కూడా సామాజికంగా కావాల్సిన రిజర్వేషన్ కావాలని అడుగుతున్నది. దాంట్లో తప్పబట్టి ఆమె అదే విషయంగా దోషించడం అనేది కరెక్ట్ కాదు. ఒక మహిళగా ఆలోచించాలి. మనం మాట్లాడేటప్పుడు మనం తప్పు పట్టకుండా మాట్లాడడం వల్ల ఎవరైనా మంచిదైనా అభిప్రాయం. అసలు దాడులను కూడా కవిత గారు కానీ జాగృతి కానీ ఎవరు మా యూకే ఎవరు సమర్థించే పరిస్థితి లేదు, సమర్థించారు కూడా. దాడి అనేది అమానుషం. ఎవరైనా వ్యక్తిగత దూషణ మనం మానుకుంటే మంచిదని అభిప్రాయం. ఎవరికైనా, నేనైనా కావచ్చు, ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎవరైనా. కవిత గారు కూడా ఒక్కసారి తిరుమల మరణ గారి పేరు ఒక్కసారి ఒక తప్పు మాట్లాడలేదు. మళ్ళీ అంటది నేను బండల పోతా కూడా కవితమ్మ ఆయన దగ్గరకు వచ్చిన నాయకుడు పాపం. ఆయన మంచి సంబంధాలే ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఎందుకు ఆలోచించుకొచ్చిన మాట అర్థం కాలేదు. నాకు ఎవరైతే ఆడిండు సమాజంలో అది ఒక తప్పుగా భావించడం జరిగింది. మనం కాదు, సమాజం తప్పులు భావిస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఈసీ ఉద్యమాలే కాదు, ఏ ఉద్యమాలే కాదు, ఎవరికైనా స్వాతంత్రం ఉంది, మాట్లాడుకునే హక్కు ఉంది. వాళ్ళకి న్యాయం జరగాలి, కొట్లాడే శక్తి వాళ్ళకి కొట్లాడుకోవాలి. నీకు వాళ్ళు ఆమె సాయం మొత్తం లేకపోతే విడిచిపెట్టు. మనం నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఇంకే రకమైన ఉద్యమాలు తయారు చేయి, పార్టీ ఏదైనా కాదు, అప్పుడు ఎవరు చేయరు. కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ వ్యవహారాలు మాత్రం మాట్లాడడం ఎవరికైనా కాదని అభిప్రాయం. ఓకే 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 ఎస్ శరత్ గారు సార్. సో ఫైనల్ గా మేబీ నాకు తెలిసి ఇవాళ రేపటి వరకు సమస్యపోవచ్చు 2 సైడ్లు కూడా. ఇంకా అసలు ఈ ఇష్యూకి అంత పొటెన్షియల్ లేదండి. ఇట్ కెనాట్ ప్రొలాంగ్ ఫర్దర్. మాక్సిమం ఏమవుతుంది, 2 కేసులు పెడతారు, ఆ తర్వాత ఎవరైనా అక్యూజ్ ని అరెస్ట్ చేయడం అది ఇది. తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఆ 2 గన్మెన్లను విత్డ్రా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్ గా కొంత యాక్షన్ ఉంటది టు వెరిఫై అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ దే ఓపెన్ ఫైర్ అనేది. ఇక ఇది క్రమక్రమంగా తగ్గుతూనే పోతుంటది. రెండోది ఏంటంటే, మీకు నాకు కూడా అంత సమయం ఎక్కడుందని వీళ్ళ గురించి చర్చించేది. ఏం పెద్ద సంఘ సంస్కర్త అలా లేకపోతే గొప్పగా ఏదో ఉందా? మీకు గుర్తుండే ఉంటది, మొదటి రోజు లీక్ అయినప్పుడు ఫ్రంట్ పేజీలో రాసినారు వార్తలు, ఆ తర్వాత 14వ పేజీ 15వ పేజీలోకి వచ్చింది. ఇక జర్నలిజం స్టాండర్డ్స్ మీకు తెలుసు, పద్ధతులు ఏంటిది, మనకు చెప్పేది ఏంది, మనం ఆ విషయ ప్రాధాన్యతను బట్టి వాటి ప్రాధాన్యతను తగ్గిస్తూ పోతాం. రేపు నేను ఇదే టాపిక్ మాట్లాడతానని భరత్ ఫోన్ చేసినా హీ వోంట్ గివ్ మీ ది ఆపర్చునిటీ, ఇజంట్ ఇట్? సో ఇట్ లూజెస్ ఇట్స్ చామ్ అన్నమాట. అట్లా. ఓకే 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 సో థ్యాంక్ యూ శరత్ గారు, రామకృష్ణారెడ్డి గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, అదేవిధంగా శివశంకర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ముందుగా రెహానా, ఫైనల్గా 2-3 అబ్జర్వేషన్స్, అంటే ఒక్కొక్కళ్ళకి ఈ మొత్తం ఎపిసోడ్లో నా అబ్జర్వేషన్స్ తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఒకటి, తీన్మార్ మల్లన్నకు సంబంధించి, తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా నేను ఇంతకుముందు పనిచేసిన ఛానల్లో వాటిలో మిత్రుడు, కొలీగ్, మంచి మిత్రుడు, సన్నిహితమైన వ్యక్తి. మన ఛానల్లో కూడా అనేక సార్లు మనం చాలాసార్లు ఆయన ఇంటర్వ్యూ చేశాం. బీసీ వాదం ఆయన ఎత్తుకున్నప్పుడు కూడా మనం చాలాసార్లు సపోర్ట్ చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఆయన కేసీఆర్ గవర్నమెంట్ జైల్లో పెట్టినప్పుడు గుర్తునే ఉంటుంది, మీరే కదా వాళ్ళ మదరు, వైఫ్, చిన్న పాప, వాళ్ళతో మీరే ఇంటర్వ్యూ కూడా చేశారు ఒక 2 hours. అంటే ఇంకా 60 రోజులు జైల్లో ఉన్నప్పుడు, మల్లన్న 60 days జైల్లో ఉన్నప్పుడు ఇంకెన్నాళ్ళు మల్లన్న జైల్లో పెడతారు, 63 కేసులు అప్పుడు పెట్టినట్టున్నారు, 63-64 కేసులు పెట్టినప్పుడు మీరే లైవ్ షో నడిపారు, మీకు గుర్తునే ఉంటుంది. సో ఆ సమయంలో ఆయన నిర్బంధించి ఒకదాని మీద ఒకటి 60 కేసులు పెట్టినప్పుడు మనమే చేశాం. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఈజ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఎందుకంటే ఏజ్ చాలా తక్కువ ఉంది, చిన్న ఏజ్లో ఎమ్మెల్సీ అయినాడు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినాడు. అప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి మీద కూడా ఫైట్ చేసి ఎలక్షన్ కొట్లాడడం మళ్ళీ నాకు ఫస్ట్ టైం కాదు. అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ 2015లోనే కొట్లాడాడు. ఆ తర్వాత హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేశాడు. బట్ పల్లా రాజేశ్వరరెడ్డి మీద పోటీతో చాలా గట్టిగా ఫైట్ చేసి ముందుకు వచ్చాడు. సోషల్ మీడియా విప్లవాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి. తర్వాత ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ అయినారు.
ఇప్పుడు ఏంటంటే బీసీల ఒక కాజ్ తీసుకున్నాడు రాజకీయ పార్టీ, బీసీలకు రాజకీయ పార్టీ పెట్టాలి, బీసీలో చైతన్యం పెరగాలి. చాలా మంచి కాజ్. అంటే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది అంతకుముందున్న బూరుగుల రామకృష్ణారావు అనుకోండి, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. దళితుల్లో మళ్ళీ 1960లోనే దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రి అయినారు. కానీ బీసీలో ఇంత % జనాభా ఉన్న ఒక్క ముఖ్యమంత్రి కూడా కాలేదు. కేవలం పార్టీ అధ్యక్షుల వరకే పరిమితం, అది కూడా జాతీయ పార్టీలో. సో చాలా మంచి కాజ్ తీసుకొని ఫైట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆర్ కృష్ణయ్య ఆయన స్థాయిలో ఆయన పోరాటం చేశాడు, బట్ ఒక మంచి కాజ్ తీసుకొని పోరాటం చేస్తున్నాడు. ఇంకా చాలా లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది కొంత విషయాల్లో. ఇంతకుముందు నేను చెప్పాను, కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇప్పుడు ఆ మాట్లాడినప్పుడు మాకు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంక్షించే వాళ్ళకి ఏమనిపించిందంటే చాలా ఎనర్జెటిక్ గా ఉండేది, బూస్ట్ ఇచ్చినట్టు ఉండేది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవే మాటలు మాట్లాడితే గనక అది కరెక్ట్ అని అనిపించలేదు. కిషన్ రెడ్డిని రండా అని మాట్లాడినప్పుడు కరెక్ట్ అని అనిపించలేదు. అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు తిడితే మంచిగా అనిపించుండొచ్చు, కానీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించినప్పుడు అదే రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడితే ఇప్పుడు చాలా మంది తప్పు పడుతున్నారు. చూడండి, అంటే ఆపోజిషన్ లో ఉన్న రోల్కి, బాధ్యతాయుతమైన ఉన్న రోల్కి, ఎందుకంటే ఆపోజిషన్ లో ఉన్నవాడికి ప్రభుత్వాన్ని ఏదైనా తిట్టే హక్కు, విమర్శించే హక్కు ఉంటుంది. కానీ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ప్రజలు నీ నుంచి డీసెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కేసీఆర్ కూడా క్రమక్రమంగా కన్వర్ట్ అయినాడు. అప్పటి వరకు అంత ముచ్చవటలు, దద్దమ్మలు, సన్నాసులు చాలా విషయాలు మాట్లాడినా సరే తర్వాత లాస్ట్ 2 years మీరు 2022-23 చూడండి, ఎలక్షన్ స్పీచెస్ లో ఎవరిని తిట్టలేదు. నాకు ఇస్తే అధికారం ఇవ్వండి లేకపోతే నేను రిటైర్ అవుతా అన్నారు. కొద్దిమంది ఏమన్నారు, కేసీఆర్ స్పీచెస్ చాలా పేలవంగా ఉన్నాయి అందుకనే ఓడిపోయినారని చెప్పారు. సో ఒకసారి మనం తిట్టడం అలవాటు చేస్తే ఇంకా దానికి అంత ఉండదు. ఇంకా అంతకంటే ఎక్కువ తిడుతూ పోవాలి తప్ప తక్కువ తిడితే కిక్కు జనాలకు ఎక్కదు. సో తీన్మార్ మల్లన్నకు మిత్రుడుగా నా సూచన ఏంటంటే మంచి కాజ్, చాలా లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది ఇంకా రాజకీయంలో. ఇప్పుడు ఆయన ఈ కంచం మంచం అన్నది నిజంగా తెలంగాణలో సామెత. నిజంగా నిన్న నేను ఫోన్ చేసి కూడా అడిగాను, ఎందుకు ఈ విధంగా అన్నావంటే అది నీకు తెలియదు, అది సామెత అని చెప్పాడు. సో తెలంగాణలో అన్ని సామెతలు నాకు తెలవాలని కాదు, మిగతా కొన్ని ఇప్పుడు ఇంతకుముందు అన్నాడు చదువుకున్న వారి కంటే చాకలి వారి నయం, ఇటువంటి సామెతలు చాలా ఉన్నాయి. సో అది లేడీ అన్న కాంటెక్స్లో అనడం వల్ల ఇష్యూ పెద్దది. ఇంతకుముందు కూడా కొన్ని వేరే మాటలు అనడం వల్ల, ఆయన జర్నలిస్ట్గా క్యూ న్యూస్లో మాట్లాడినప్పుడు అనడం వల్ల అదే ఇంటెన్షన్తో అన్నాడు అనుకొని ఇప్పుడు దాడి చేసే దగ్గరికి వెళ్ళింది. ఇవాళనేమో అందరూ లేదు ఇది నిజంగానే సామెత ఉంది అనే పరిస్థితి దాకా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా ఇంకా చాలా బీసీ కాజ్ అని ఒక మంచి కాజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య 3-4 పార్టీలు మారారు, బీజేపీలో ప్రస్తుతం ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు మారారు. సో ఈ హాజ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. బీసీ కాజ్ తీసుకున్నారు కాబట్టి మెచ్యూరిటీతో ఆలోచిస్తూ ముందుకెళ్తే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుంది. బీసీ కాజ్కు ఒక బీసీలే కాదు, వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ కదా, ఎస్సీలు సపోర్ట్ చేయాలి, ఎస్టీలు సపోర్ట్ చేయాలి, మైనార్టీలు సపోర్ట్ చేయాలి, ఓసీలు కూడా. ఎస్ వీళ్ళ ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ తెలంగాణకు 36 రాజకీయ పార్టీలను ఒప్పించాడు. ఆంధ్ర వాళ్ళని కూడా మెజార్టీ ఒప్పించాడు కదా, కన్విన్స్ చేశాడు కదా. అందుకనే ఆంధ్ర వాళ్ళు ఓటేస్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఓటేసింది ఎవరు హైదరాబాద్ లో? ఆంధ్ర వాళ్ళు ఓటేశారు, తెలంగాణ వాళ్ళు ఓటేయలేదు. మొన్న ఎలక్షన్ లో మీకు 43% హైదరాబాద్ లో ఓట్లు వచ్చింది, ఆంధ్ర నార్త్ ఇండియన్ వేశారు. సో అట్లా ఆయన ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద విరుచుకుపడ్డా సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట కూడా అనలేదు. దాంతో ఆంధ్ర పర్సన్స్ ఇంప్రెస్ అయ్యి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గా మారిపోయారు కేసీఆర్కు, కేటీఆర్కు. సో ఇప్పుడు బీసీ పార్టీ లేదా బీసీలకు ప్రాధాన్యం దక్కాలంటే కనుక ఇతర వర్గాలను కూడా కలుపుకొని వెళ్లే దిశగా ఉంటే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓసీలు కూడా ఎస్ ఒప్పించి, ఎస్ నిజంగా వీళ్ళ జనాభా ఉంది కానీ పాపం వీళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది. ఎవరైనా అంటారు బీసీల డిమాండ్లో న్యాయం ఉందని చెప్పి. ఒక్క ముఖ్యమంత్రి కూడా కాకపోవడం ఏంది, ప్రధానమంత్రి కూడా తొలి బీసీ నరేంద్ర మోడీ. సో ఈ డిమాండ్లో న్యాయం ఉన్నప్పుడు ఎవరైనా అంగీకరిస్తారా, తెలంగాణ డిమాండ్ అయినా లేకపోతే ఈ డిమాండ్ అయినా. సో అది దానికి ఇతర వర్గాలను కూడా కన్విన్స్ చేసే విధంగా ఆయన కొంత మెచ్యూరిటీతో ముందుకు వెళ్తే కనుక, ఎందుకంటే మొన్న రెడ్లతో వివాదమైంది, రెడ్డికి సంబంధించి.
సో అట్లాంటి కాకుండా ముందుకెళ్తే కనుక చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చిన్న వయసులోనే చాలా ఎమ్మెల్సీ అయినాడు, చాలా సాధించాడు కాబట్టి. ఎస్, ఇంకొకటి కవితకు సంబంధించి నాతో ఇంటర్వ్యూలో చెప్పాడు, కవిత ఎస్ అనడం చాలా సంతోషిస్తున్నా, కవితను కలుపుకెళ్తాం అవసరం అయితే అని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో విమర్శలు చేయలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాజ్ ఒకటే అయినప్పుడు కవిత కూడా ఆమె ఏమంటుంది, సరే 10 సంవత్సరాల తండ్రిని క్వశ్చన్ చేయలేని పరిస్థితులు ఉంది, కానీ ఇప్పుడు లోపల ఫీలింగ్ ఎలా ఉన్నా బయట అయితే ఆమె 42% రిజర్వేషన్ సపోర్ట్ చేస్తుంది కదా. సో వాళ్ళిద్దరు కలిసిపోతే ఏమవుతుంది, కవిత తీన్మార్ మల్లన్న ఇద్దరు కలిసి పోరాటం చేస్తే అంతిమంగా లక్ష్యం ఒకటే అయినప్పుడు అల్టిమేట్గా కేసీఆర్ అన్నట్టు మేము తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పాడు కేసీఆర్. అంటే తెలంగాణకు సపోర్ట్ గురించి ఎవరికైనా చేస్తాం, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ నష్టం జరిగింది, వాళ్ళ పంటికి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే మా పంటితో తీస్తామని చెప్పిన సందర్భం కూడా ఉంది. సో దాన్ని అన్వయించుకొని వాళ్ళిద్దరు లక్ష్యం ఒకటే అయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోకుండా ముందుకు వెళ్తే బాగుండేది. రెండోది కవిత సైడ్ నుంచి చెప్తున్నాను, ఎస్ ఆమె విన్న తర్వాత ఎవరికైనా హర్ట్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు మొన్న సేమ్ నేను మహా టీవీ విషయంలో బీఆర్ఎస్ దాడి విషయంలో కూడా ఇదే చెప్పాను. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు జాగృతి కార్యకర్తలు ఆ ఆఫీస్ ముందు కూర్చొని ప్లకార్డులు పట్టుకొని శాంతియుత నిరసన తెలుపుంటే వేరే విధంగా ఉండదు, తప్పప్పుడు మళ్ళీ అదే ఉండదు. వీళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టడం అది చేయడం ద్వారా ఇప్పుడు ఏమైంది, అల్టిమేట్గా హత్యాయత్నం, నా మీద హత్యాయత్నం జరిపారు, ఫైరింగ్ జరిగింది, బ్లడ్, ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ నాకు కూడా సపోర్ట్ వస్తుంది కదా. ఆబ్వియస్లీ బీసీ సంఘాలు రెండు వైపులా అటు సపోర్ట్ ఉంది, ఇటు సపోర్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ కవితకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాలేదు, నేను సర్ప్రైజ్ అయ్యాను. సరే ఎంత కుటుంబంలో ఎంత విభేదాలు ఉన్నా ఇంటి ఆడబిడ్డను ఎవరన్నా అంటే గనక వేరే వాళ్ళు సహించరు. సరే ఆమె మొన్న దేవుడు దయ్యాలు అని ఎంత తీవ్రమైన విభేదాలు ఉంటే తప్ప కేటీఆర్ వాళ్ళు 2 ట్వీట్స్ చేశారు వేరే విషయాల్లో, కానీ దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హరీష్ రావు రెస్పాండ్ కాలేదు. కేసీఆర్ సరే నార్మల్గా ఆయన ఇటువంటి వాటిలో రెస్పాండ్ కారు. బట్ బీఆర్ఎస్ నుంచి ఒక శాసన మండలి నేత మధుసూదనాచారి తప్ప ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే ఒంటరి అయిపోయిన పరిస్థితి పార్టీలో. ఒక విధంగా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కవిత సిచ్యువేషన్ చూస్తే కనుక. కొద్దిమంది ట్వీట్ పెడుతున్నారు ప్యాట్రియార్కల్ సొసైటీ అని, అంటే ఇది పితృస్వామ్య వ్యవస్థ. ఒక ఆడబిడ్డ మాట్లాడితే ఈ విధంగా బయట వాళ్ళు మాట్లాడినప్పుడు రెస్పాండ్ గారా. సరే ఆమె తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేస్తున్నా తమ సోదరో లేకపోతే తమ ఇంట్లో బిడ్డ కాబట్టి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఒక మోరల్ సపోర్ట్, ఇలాంటి సిచ్యువేషన్ లో సపోర్ట్ ఉండాలి అన్న అది కూడా వస్తుంది. కొద్దిమంది ఏమో ఆమె చేసుకుంది ఈ విధంగా, ఆమె మొన్న అనాల్సి ఉండాల్సింది కాదు, లేక సరే బయటకు వచ్చినా సరే అది వేరే వాళ్ళు బయట పెట్టే దాని గురించి మాట్లాడి ఉండాల్సింది కాదు, అంబిషన్స్ ఎక్కువ ఉన్నాయని ఆమెను అంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా అయితే కనుక ఇంట్లో ఆడబిడ్డకైతే జనరల్గా రెస్పాండ్ అవుతాం కదా, ఆ విధంగా రెస్పాండ్ కాలేదు బీఆర్ఎస్. సో ఇట్ షోస్ కవితకి చాలా విషమ పరీక్ష, అగ్ని పరీక్ష ముందుంది 4 సంవత్సరాలు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఆమె సస్టైన్ చేయాలి దీన్ని. బీఆర్ఎస్ నుంచి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సపోర్ట్ ఉండదంటే ఇంకా ఆమెను దాదాపు ఆల్మోస్ట్ ఒంటరి చేసేశారు. బీఆర్ఎస్ ఒక చిన్న గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ వరకు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆమె బాధ కూడా అదే కదా. నేను లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు, అంటే పెద్దగా జరగాల్సినంత రాస్తారోకలు ధర్నాలు జరగలేదని చెప్పి. సో ఇప్పుడైతే అది కూడా జీరో అయిపోయింది. సో ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు అనే ముందుకెళ్ళాలి. ఓన్లీ జాగృతిని బిల్డప్ చేసుకుంటే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. సో నిన్న కూడా ఆమె కొంత మెచ్యూరిటీతో వ్యవహరించి ఈ అటాక్ కాకుండా పోలీస్ స్టేషన్లో కేసు, మహిళా కమిషన్లో ఇదో ఈ విధంగా చేస్తుంటే వేరే విధంగా ఉండేది. అప్పుడు మల్లన్నకు సింపతి వచ్చే అవకాశం ఉండేది కాదు కదా, అప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. కంప్లీట్ గా కవిత మీదే ఒక కన్సర్న్ ఉండేది, కవిత మీద కన్సర్న్ ఉండేది. ఇప్పుడు ఇది జరగడం వల్ల ఏమైంది, డైవర్ట్ అయింది కదా. ఇటువైపు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అటువైపు చేసేవాళ్ళు ఉన్నారు. నేను అనేది 100% అది కాదు. సేమ్ టైం మల్లన్నకు చెప్పినట్టు మల్లన్న కూడా ఆ రోల్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినారు, బీసీ పార్టీ పెడతా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో అధికార పార్టీతో కొట్లాడి ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని కొట్లాడి రాజీనామా చేసేయడం మామూలు విషయం కాదు కదా. ఎవరైనా ఎమ్మెల్సీ అయితే ఏంది పనులు చేసుకుంటారు కదా.
నిజానికి మల్లన్నకు గనక సంపాదించాలని గనక చాలా మంది అంటారు, ఆయన ఆస్తులు ఎన్ని ఇదన్నీ. ఆయన ఒక మాట అన్నారు కదా, నేను ఏంది చనిపోయేటప్పుడు అంగి లాగుతో చనిపోవాలి, నా పేరు మీద రూపాయి ఆస్తి ఉండకూడదు, ఇది నా కాంక్ష అని చెప్తూ ఉంటారు కదా. సో ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదిరించి బయటికి రావడం అంటే మామూలు విషయం కాదు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన పనులు చేసుకోవచ్చు కదా, మిగతా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు లాగా చేసుకోకుండా బయటకు వచ్చారంటే సిన్సియారిటీ ఉంది కదా. బీసీ కాదు మీద సిన్సియారిటీ లేదా లైఫ్లో తాను ఎదగాలన్న సిన్సియారిటీ ఉంది కాబట్టే ఆయన రాజీనామా చేసి పార్టీ నుంచి సస్పెండ్, అంటే బీసీ దాన్ని కులగాన్ని చింపేశారు కదా. ఆ డేర్ ఎవరు చేస్తారు? చాలా మంది ఉన్నారు కదా, మిగతా ఇప్పుడు మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా. సో చేసినప్పుడు అతనికి ఒక లక్ష్యం ముందే ప్రిస్క్రైబ్ చేసుకున్నారు, నేను రాజకీయాల్లో ఇక్కడితో ఎమ్మెల్సీ కాదు, ఇంకా ఉన్నత స్థానాలు చేపట్టాలి, బీసీల గురించి నేను ఫైట్ చేయాలి. బీసీల గురించి ఫైట్ చేసిన వాళ్ళ ఇప్పుడు ఫైట్ చేసేవాళ్ళు ఆర్ కృష్ణ ఏజ్ కూడా 74-75 ఇయర్స్ అయింది. ఆయన ఫైట్ చేసిన కూడా స్కాలర్షిప్స్ రకరకాల దాని గురించి చేశారు. ఈయన రాజ్యాధికారం గురించి ఫైట్ చేస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఫైట్ స్టార్ట్ చేశారు. అక్కడ ఒకళ్ళు మల్క కుమరయ్య ఒకళ్ళు గెలిచారు, ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు, మిగతా 2 ఓడిపోయినా. బట్ ఎంతో కొంత బిగిన్ అయితే చేశారు. సో చేసేటప్పుడు ఇటువంటివి చాలా వస్తుంటాయి. సో తనను తాను ఎవాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, అది నా అబ్జర్వేషన్. అంటే రాజకీయ నాయకుడిగా ఎవాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వివాదాలకు తావివ్వకుండా. ఎస్, ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బాతాల పోషెట్టి అన్న, తైతక్క అన్న, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి డ్రామారావు ఇటువంటి వర్డ్స్ యూజ్ చేశారు. యూజ్ చేసినా చాలా మంది దాన్ని నవ్వుకున్నారు, సెటైరికల్గా అనుకున్నారు కదా. బట్ ఇప్పుడు ఇవాళ అన్న సామెత కూడా నేను డైరెక్ట్గా ఆయన్నే క్వశ్చన్ చేసినప్పుడు ఆయన అన్నారు, ఎస్ తెలంగాణలో ఉంది సామెత, నీకు తెలియదు అన్నారు. నేను కూడా చెక్ చేశాను, ఉంది. కానీ అక్కడ మహిళ అన్న ఉద్దేశంతో వాడడం వల్ల ఇక్కడ ఇష్యూ వచ్చింది. సో నేనేమంటానంటే మరింత బాధ్యతాయుతంగా మల్లన్న కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన తీసుకున్న కాజ్ అటువంటిది. కలుపుకుపోయే వ్యక్తులు ఇప్పుడు ఇంటలెక్చువల్ ఫోరంలో మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవుల్ని వీళ్ళందరినీ వదిలి వెళ్తున్నారు. ప్లస్ 4 నేను చెప్తున్నాను కదా, 3.5 సంవత్సరాల అధికారాన్ని వదులుకొని రావడం అనేది చాలా పెద్ద విషయం, అదంతా ఈజీ కాదు. సో రేవంత్ రెడ్డి కూడా ఆయన తన వైపు ఉండి క్యాంపెయిన్ చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డితో శత్రుత్వమే, కేసీఆర్తో శత్రుత్వమే. సో ఒక విధంగా మల్లన్న ముళ్ళ బాటలో నడుస్తున్నారు. ఆయన నడుస్తున్న బాట ఈజీ కాదు కదా. ఇప్పుడు అన్ని పార్టీలతో అందరి వ్యక్తులతో శత్రుత్వం ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటారు, తిట్టని వ్యక్తి లేరు. తన ఛానల్లో కానీ లేదా రాజకీయ నాయకుడుగా ప్రతి వ్యక్తిని తిట్టారు. రెడ్డి సామాజిక వర్గంతో ఆయన ఫైట్ చేస్తున్నారు. సో దారి అన్నది ముళ్ళబాట, లక్ష్యమేమో కరెక్ట్, బీసీలకు రాజ్యాధికారం అన్న దాన్ని. సో కొంత మెచ్యూరిటీతో ఆయన వ్యవహరిస్తే ఇంకా బాగుంటుందని మిత్రుడుగా నా సూచన. ఓకే, అట్లా అదేవిధంగా కవితకు సంబంధించి కూడా ఎస్ 42% సంబంధించి డెఫినెట్గా ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు అందరు, మీ తండ్రి ఉన్నప్పుడు ఏం చేశారు, ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు. దానికి ఆమె చెప్పే జవాబులు చెప్తుంది. అంటే ఒక విషయం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం గురించి ఫైట్ చేశారు. నాకు గుర్తుంది 2012-13 సమయాల్లో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ శాసనసభలో అంబేద్కర్ విగ్రహం పెట్టించాలి అని చెప్పి ఆమె ఫైట్ చేశారు. అప్పుడు అంబేద్కర్ విగ్రహం ఆమె డిమాండ్ మేరకే పెట్టారు. మొన్న పూలే విగ్రహం గురించి కూడా ఫైట్ చేస్తే అసెంబ్లీలో పెట్టమంటే రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీద పెడతాం పూలే విగ్రహం అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదంటే తండ్రిని అడిగే ధైర్యం అప్పుడు లేదు, కేసీఆర్ని అడిగే ధైర్యం ఎవరికి లేదు. మహిళా మంత్రి 5 సంవత్సరాలు లేరు. సో కొన్ని ఉన్నాయి. సో తండ్రి చేసిన తప్పులన్నిటికి కూడా ఇప్పుడు ఆమెను డెఫినెట్గా ఆన్సర్ అడుగుతారు. వాటికి ఆమె జవాబు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె ఒక పాత ఎంచుకున్నారు. ఇప్పుడు ఇంకా నాకు కుటుంబంతో సంబంధం ఉన్నా ఉండకపోయినా నేను నా పొలిటికల్ ఎజెండా, నేను రాజకీయంగా నేను ఇంకా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను కాబట్టి నేను నా వేలో వెళ్తాను. నేను బీసీ కాజ్ గురించి నేను ఫైట్ చేస్తాను. యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, దీన్ని స్ట్రెంథన్ చేస్తాను. కుటుంబం రిసీవ్ చేసినా చేసుకున్నా తెలుసు ఆమె ఈ వేలో వెళ్తే ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి ఆమె ముందుకు వెళ్తున్నారు. ఓకే, సో అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళిద్దరి కాజ్ ఒకటే అయినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలకు ఒకళ్ళనొకళ్ళు ఇన్వైట్ చేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు.
నాకు తెలిసి ఇవాళతో ఎండ్ అవుతుంది. ఎందుకంటే నాకున్న సమాచారం జాగృతి ఇక్కడతో దీన్ని స్టాప్ చేయాలని అనుకుంటుంది. మల్లన్న సరే నిన్న వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి ఆయన ఇవాళ కంప్లైంట్ చేశారు. అల్టిమేట్గా ఇదివరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఏదే ముందుకు వెళ్ళకపోవచ్చు. ఆ దాడి విషయంలో అక్కడ ఎవరికి జాగృతి కార్యకర్తలకి దెబ్బలు తలే, వీళ్ళకి మల్లన్నకి బొట్టన వేలు మీద ఇక్కడ గాయమైంది. హత్యాయత్నం కేసు వాళ్ళు పెట్టారు, మళ్ళీ హత్యాయత్నం కేసు వీళ్ళు పెట్టారు. ఆ మాటలకు సంబంధించి మాటల పరుష పదజాలకు సంబంధించి అది ఒక కేసు. బట్ అది జనరల్ గా నాన్ బేబుల్ కేసే మాటలు అంటే కనుక. సో అల్టిమేట్ గా ఇది 1-2 రోజుల్లో ఆగిపోతుంది. బట్ ఇద్దరు కవిత గాని తీన్మార్ మల్లన్న గాని వాళ్ళిద్దరిలో ఒక సిమిలారిటీ నాకు అనిపిస్తుంది. ఆమె కుటుంబంతో తండ్రితో చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉండి ఫైట్ చేస్తూ తండ్రి కాకుండా వేరే ఎజెండాతో ఆమె ముందుకెళ్తున్నారు. ఈయన కూడా 3.5-4 సంవత్సరాల అధికారాన్ని వదులుకొని అటు బీఆర్ఎస్తో ఆగర్భ శత్రుత్వం. మొన్న ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్, హరీష్ రావు, తీన్మార్ మల్లన్న కలిస్తే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వాళ్ళిద్దరిని తిట్టారు. క్యాడర్ అంతగా మల్లన్న తిట్టే పరిస్థితి కదా. ఇప్పుడు కాంగ్రెస్తో కూడా ఆయన సస్పెండ్ అయినారు, రేవంత్ రెడ్డితో కూడా ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళు చాలా ముళ్ళ బాటలో వెళ్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా బీసీ ఎజెండాని ఎంచుకున్నారు. సో ఈ విషయంలో అసలు కలిసి పనిచేస్తే బాగుండేదేమో, కలిసి పనిచేయడానికి చాలా స్కోప్ ఉండేది. నేను అన్నట్టు ఇంతకుముందు కూడా తీన్మార్ మల్లన్న కూడా కవితను అనడం చాలా రోజులుగా మానేశారు. మనం మొన్న జహీరాబాద్లో ఎందుకు అన్నారో ఏంటో అన్నది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, బీసీలకు 42% రిజర్వేషన్లో బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది అప్పర్ క్యాస్ట్ కూడా ఉన్నారు. ఎస్, వీళ్ళ డిమాండ్ న్యాయమైంది అని అప్పర్ క్యాస్ట్ ఉన్నారు. ఎస్సీ, ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అందరు సపోర్ట్ చేసినందుకే మందకృష్ణ మాదిగా దాన్ని సాధించగలిగారు. సో ఏ ఉద్యమమైనా ఓన్లీ ఆ ఒక్క కులము ఆ ఒక్క వాళ్ళు సపోర్ట్ చేస్తే కాదు, అందరి సపోర్ట్, ఇతర కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉండాలి. అల్టిమేట్గా వీళ్ళ గమనం ఏంటి, కవిత గమనమైనా తీన్మార్ మల్లన్న గమనమైనా ఎక్కడి వరకు వెళ్తుందన్నది మనం చూడాల్సి ఉంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA.